ఓటు వేయడానికి 18 years రావాలి. అలాంటిది 15 years లో పబ్లిక్ కి సర్వీస్ చేయాలని అనిపించింది అంటే ఇట్స్ గ్రేట్ థాట్. ఒక ఫుడ్ ఇస్తే ఒక 1 time మీల్, అదే ఒక క్లాత్ ఇస్తే ఒక 6 months హెల్ప్, అదే ఒక బుక్ ఇచ్చామనుకోండి ఒక 1 year హెల్ప్, అది వాళ్ళకి ఫ్యూచర్ హెల్ప్. సో మేము అప్పుడు రియలైజ్ అయ్యాం ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తాం. పబ్లిక్ సర్వీసెస్ అంటే ఇష్టం అండి. మళ్ళీ సివిల్స్ లోకి ఏమైనా ట్రై చేశారా? సివిల్స్ చదివేటోళ్ళు అందరూ అదే పోషన్ అండి, అందరూ అదే కోచింగ్. ఒక కలెక్టర్ కి ఎంత తెలివి ఉంటుందో సివిల్స్ ప్రిపేర్ అయినా కూడా అంత తెలివి ఉంటుంది. సివిల్స్ చదివి కలెక్టర్ కాకపోయినా అదే నాలెడ్జ్ తో కూడా సర్వీస్ టిల్ డేట్ ఇప్పటికి కూడా మీరు ఇంకా డొనేషన్స్ తీసుకోలేదు. ఇక్కడికి వచ్చే వరకు ఎన్జిఓస్ కి ప్రాపర్ గా ఓవర్ రెస్పెక్ట్ ఇవ్వరు. ఇక్కడ ఎన్జిఓస్ అంటేనే ఒక నెగిటివ్. రోడ్ వేయడం గవర్నమెంట్ పెద్ద మ్యాటర్ కాదంటే రోడ్ ఇయ్యరు. ఫారెస్ట్ సిగ్నల్ ఇవ్వడం పెద్ద మ్యాటర్ అంటే సిగ్నల్స్ ఇవ్వరు, కరెంట్ ఇవ్వరు. అది కూడా ఫారెస్ట్ జంతువులే ఉండాలి, మనుషులు ఉండొద్దు అక్కడ. ఫారెస్ట్ వాళ్ళు కూడా వాళ్ళని ఒక జంతువు లాగానే ట్రీట్ చేస్తారు. ఇక్కడ ఉన్న మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో కూడా మాక్సిమం వరకు చాలా బ్యానర్స్ మీద కానీ అండ్ బుక్స్ మీద కానీ పాంప్లెట్స్ మీద కానీ ఒక ఫోటో అయితే తరచుగా కనిపిస్తుంది. కొత్త బుక్స్ ఇట్లా మంచిగా ప్యాక్ చేసి అవన్నీ ఇస్తా అంటే ఒక పాప లైక్ హ్యాపీ ఫేస్ తోటి బుక్స్ ఇట్లా హోల్డ్ చేయడం మేము ర్యాండమ్ గా క్యాప్చర్ చేసాం. సక్సెస్ ని డిఫైన్ చేయండి అంటే యాక్చువల్లీ దేర్ ఇస్ నో సక్సెస్. ఇంకా సక్సెస్ అయిపోయిందంటే ఎండింగ్ కాదు. చనిపోయేంత వరకు నువ్వు ఏదో ఒక టాస్క్ చేస్తున్నా దాని సక్సెస్ అయితేనే ఉండాలి. ఇట్స్ జర్నీ. ఇండివిజువల్ గా నేను సర్వీస్ చేసుకోవాలని వచ్చిన చాలా మంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనుకుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేనైతే అండి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయొద్దని అంటాను. హలో అన్న. హాయ్ వంశీ. వెల్కమ్ టు ది తెలుగు కల్ట్ పాడ్కాస్ట్. హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ ఫౌండర్ 15 years ఏజ్ నుంచి స్టార్ట్ చేసినారు. దట్ ఈస్ వెరీ యూనిక్ థింగ్ అండ్ ఫ్యాసినేటింగ్ థింగ్ ఇన్ యూ. అది చూసి పాడ్కాస్ట్ గురించి మీ గురించి ఇంకా తెలుసుకుందాం. హెల్పింగ్ సొసైటీ అంటే ఏందో గురించి ఇంకా తెలుసుకుందాం. ఈ ఇన్స్పిరేషన్ కానీ మీరు కానీ మీ మోటివేషన్ కానీ మీరు ఇంకా చాలా మందికి ఇన్స్పిరేషన్ కానీ అవన్నీ ఇంకా చాలా మందికి తెలియాలని, మాకు తెలియాలని, జనానికి తెలియాలని మా ద్వారా ఈ పాడ్కాస్ట్ చేయడానికి రెడీ అయ్యాను. సో వెల్కమ్ టు దిస్ ఛానల్. నా పేరు వంశీకృష్ణ, టుడేస్ హోస్ట్. థ్యాంక్ యూ వంశీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్. మా ఆఫీస్కి వచ్చారు, యూనిట్కి వచ్చారు, మావన్నీ ఈరోజు కవరేజ్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ లైక్ హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్. లైక్ మీరు లైక్ జర్నీ ఎలా అయితే స్టార్ట్ అయిందని ఎలా అడుగుతున్నారు ద ఏజ్ ఆఫ్ 15 years లో. లైక్ ఏజ్ ఆఫ్ 15 years లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎవరికి తెలియదు 15 years లో మనం ఏం చేయాలి. సో 15 years అంటే మనము 10th ఉంటాం, ఇంటర్లో ఉంటాం. అండ్ ఆ టైంలో వాటి సర్వీస్ అంటే ఏంది, వాళ్ళకి ఒకళ్ళకి ఇస్తే మనకి ఏం ఆనందం వస్తుంది, ఒకళ్ళకి ఇచ్చినాక వాళ్ళ ఆనందం ఎలా చూస్తాము, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము. సో అవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ తెలియదు. సో ద పాయింట్ అవన్నీ ఏం లేనప్పుడు మేము స్టార్ట్ ఎలా చేస్తామంటే, సో ద పాయింట్ మాకేంటంటే టీం అందరం, సో గ్రూప్ ఆఫ్ లైక్ మా ఫ్రెండ్స్ ఉంటుండే, టీమ్ నేబర్సే కానీ, సో వాళ్ళందరూ టీం అందరము. సో మాకేంటంటే ద టైం, స్టూడెంట్ లైఫ్ ఉన్నప్పుడు మనకి చాలా టైం ఉంటుంది. సో ఆ టైం మేము ఎలా టైం వేస్ట్ చేసుకోకుండా ఎలా అయితే మేము క్రికెట్ ఆడడానికి కానీ లేదా గేమ్స్ ఆడడానికి ఎట్లా యూటిలైజ్ చేస్తున్నాం అలా ఫ్రెండ్స్గా గ్యాదర్ అయినాము. సో ఆ టైంలో సరే ఏదో ఒకటి చేద్దాం మనం. సో ఒకళ్ళకి మనము లైక్ క్లాత్స్ ఇవ్వడమే కానీ, ఒకళ్ళకి ఫుడ్ ఇవ్వడమే కానీ అలా చేస్తే సో అది కొంచెం మనకి అనేది లైక్ మైండ్ఫుల్ గివింగ్ లాగా ఉంటుంది, వాళ్ళకి కూడా ఉంటుంది అన్న ఒక ఉద్దేశంతో అలా స్టార్ట్ అయింది హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్. అప్పుడు అక్కడ నుంచి మేము ఒకళ్ళకి ఒక డే మేము వాళ్ళకి ఫుడ్ ఫీడ్ చేయాలి స్ట్రీట్లో అంటే మా ఫ్యామిలీస్లో మా మదర్స్ వాళ్ళందరూ కుక్ చేస్తే ప్యాక్ చేసి తీసుకొని అక్కడ వెళ్ళి స్ట్రీట్స్లో ఇచ్చేటోళ్ళం. అక్కడ స్టార్ట్ అయింది హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్. మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంతవరకు రీచ్ అవుతామని. ద పాయింట్ మాకు ఏ మూమెంట్ అనిపించాలి సర్వీస్ చేయాలి ఇట్లా. చాలా మంది ద ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ అయినాక లైఫ్ అంతా చూసాక ఆఫ్టర్ రిటైర్మెంట్ కొన్ని కోట్లు సంపాదించాక చలో బై ఇప్పుడు సర్వీస్ చేద్దాము. సో అలాంటి టైప్ రాలేదు మేము. సో మాకు అసలు ఏం తెలియకుండానే సర్వీస్ చేసాం. ఎవ్రీడే నేర్చుకుంటా. ఓకే దిస్ ఈజ్ టుడే ఈజ్ అ లెసన్, ఇది ఓకే ఇది నేర్చుకున్నాం, ఓకే ఇది నేర్చుకున్నాం. కాలేజ్కి వెళ్తుండే కాలేజ్ ద ఎడ్యుకేషన్ చేసుకుంటూ ఇవన్నీ వర్క్ చేసాం. ఈ స్టేజ్ అది బేసికలీ 15 years లో నాకైతే అంత మెచ్యూరిటీ కూడా లేదు. అట్లాంటిది ఒక ఓటు వేయడానికి 18 years రావాలి. ఒక పొలిటీషియన్ ఎన్నుకోవడానికి కానీ, ఎమ్మెల్యేని ఎన్నుకోవడానికి కానీ, ఒక పొలిటీషియన్ ఎన్నుకోవడానికి కానీ, సర్వీస్ చేసేటోడిని ఎన్నుకోవడానికే 18 years రావాలి అంటారు. అలాంటిది 15 years లో పబ్లిక్కి సర్వీస్ చేయాలని అనిపించింది అని అంటే ఇట్స్ అ గ్రేట్ థాట్ బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆ థాట్ మీకు అంత చిన్న వయసులో ఆ థాట్ రావడానికి మీకు ఏదో ఒక లైఫ్లో లెసన్ అయితే జరిగే ఉంటుంది. యాక్చువల్లీ వంశీ నువ్వు చెప్పింది కరెక్ట్. మెచ్యూరిటీ లెవెల్ ఆ ఏజ్కి రాదు.
సో ఆబ్వియస్లీ మాకు రాలే 15 ఇయర్స్కి ఎవరికి మెచ్యూరిటీ రాలే. సో మాది ఏం మ్యాజిక్ జరగలే, ఏం జరగలే, మాకు కూడా మెచ్యూరిటీ రాలే. ఒక థింగ్ చెప్తాను నేను. ఫస్ట్ మా ఈవెంట్ ఏం చేసామంటే మేము చెట్లు నాటాం. అప్పుడే మా ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది అప్పుడే. సో అప్పుడే లైక్ స్వచ్ఛ భారత్ అనే ఇనిషియేటివ్ ఇండియా మొత్తం క్యాంపెయిన్ అయింది. సో ద పాయింట్ మేము అందరం డిస్కస్ చేసాం, ఓకే చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, ఏం చేద్దాం, సో చెట్లు నాటేద్దాం. సో మన ఏరియాలో చెట్లు నాటుదాం, సో క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుంది అని ఒక ఇనిషియేటివ్తో చెట్లు నాటాం. సో చెట్లు ఎక్కడ తీసుకురావాలి, టైంలో మనీ లేవు. దర్ ఇస్ అసలు ఆర్గనైజేషన్ పేరు తప్ప ఇంకేం లేదు. స్కూల్లో ఏరియాలో మేమున్న ఏరియా స్ట్రీట్లో మీరు స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ అయిపోయింది అప్పటికి. స్కూల్ అయిపోయింది, పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ లో ఉండే చెట్లు నాటాల. సో ఇప్పుడు మా టీంలో అందరూ స్కూలింగ్ లో ఉన్నది ఇంకా. సో కొంతమంది నాకన్నా 1 year పెద్దోళ్ళు, నాకన్నా 2-3 years చిన్నోళ్ళు, వాళ్ళందరూ సో ఈవెంట్ చేద్దాం, ఏం చేద్దాం, చెట్లు నాటుదాం. అప్పుడు మొత్తం ఇండియా మొత్తం క్యాంపెయిన్ చక్కర్లు కొడుతుంది స్వచ్ఛ భారత్. అప్పుడే మోడీ రావడము, ఆ ఇనిషియేటివ్ చాలా ఎట్ అయిపోవడము. సో ఏదో ఒకటి చేద్దాం, మన ఏరియాలో కూడా స్వచ్ఛ భారత్ చేద్దాం, ఏం చేద్దాం, చెట్లు నాటుదాం, మొత్తం రోడ్లన్నీ ఊడుస్తాం, చీపుర్లు తెచ్చుకున్నాం. చెట్లు ఎక్కడ కావాలి, పైసలు లేవు, ఏం చేసాం, మా తెలిసిన ఏరియాలో అక్కడ ఉన్న చెట్లు, సో అక్కడ నుంచి చెట్లు పీక్కొని ఇక్కడ వచ్చి పెట్టాం. సో మంచిగా అక్కడ వెళ్ళాము, మార్నింగ్ లేసాము, అక్కడ వెళ్ళి పీకాము, ఇక్కడ పెట్టాము. దాని తర్వాత తెలిసింది మాకు ఆ చెట్లు పెరిగాయని. సో మాకు ఆ మెచ్యూరిటీ లెవెల్ ఏంటంటే ద ఫస్ట్ ఈవెంట్ ఫ్లాప్ మాది. ఎందుకంటే చెట్లు అప్పుడు దాకా తెలియదు మాకు, రూట్స్ తో వస్తుంది, సో మామూలుగా ఇట్లా పీక్ ఇక్కడ పెడితే రాదు అని కూడా తెలియదు. సో ద ఫస్ట్ ఈవెంట్ ఫ్లాప్ అప్పుడు మాకు. సో ఆ టైంలో ఆ మెచ్యూరిటీ లెవెల్ అక్కడ నుంచి, సో ఏదైతే చెట్లు పెట్టి మేము ఫెయిల్ అయ్యాము, ఎక్కడి నుంచో పీకి ఎక్కడి నుంచో కట్ చేసి పెడితే వస్తుంది అని మొత్తం గుంతలు దొవ్వి పెట్టాము. సో ఆ టైంలో అలాంటి ఫెయిల్ అయ్యాం చాలా మటుకు. తెలియని ఈవెంట్స్ ఎన్నో చేసుకుంటా మేము ఫెయిల్ అయ్యాం, మెచ్యూరిటీ లెవెల్స్ రాకుండా. సో చెట్ల విషయమే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆ టైంలో మేము ఒక చెట్టు ఎట్లా పెరుగుతో కూడా తెలియని ఏజ్ లో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. చెట్లు ఎలా పెరుగుతో కూడా తెలియని ఏజ్ లో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి చెట్లు పెట్టి ఫ్లాప్ అయ్యాము. ఇప్పుడు మా ఆర్గనైజేషన్ కి ఆల్మోస్ట్ ఒక 1 lakh చెట్లు పెట్టుకునే కెపాసిటీ నర్సరీ ఉంది. సో ద పాయింట్ ఎవ్రీ డే ఇస్ లెర్నింగ్. సో అప్పుడు ఏదైతే మేము ఫెయిల్ అయ్యామో, సో దాని నుంచి నేర్చుకుని ఎలా చేయాలి ఎవ్రీ ఆపర్చునిటీ యూస్ చేసుకుంటా. సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మీద వర్క్ చేస్తున్నాం, ఇప్పుడు మాకు నర్సరీ ఉంది. సో దట్ ఈస్ ఎ సక్సెస్ స్టోరీ మాకు అది యాక్చువల్లీ. సో ఆ మెచ్యూరిటీ లెవెల్ అనేది లేదు. ఆబ్వియస్లీ మీరు అన్నట్టు ఓటేసే ఏజ్ కూడా 18 years ఉండాలి. సో ఆర్గనైజేషన్ కూడా లైక్ ఎలా రన్ చేస్తాం అంటే మేము ఆర్గనైజేషన్ పేరుకి స్టార్ట్ చేసాం, బట్ మాకు ఏం తెలియని ఈవెంట్స్ చేసాము, ఎక్కడ ఇయ్యాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ ఇచ్చాము. సో అలాంటి అన్ని ఫ్లాప్ అయ్యాము. మెచ్యూరిటీ లెవెల్ మేమేం పెంచుకుంటాం, మేమేం డెవలప్ చేసుకుంటూ వచ్చాము. సో ఫస్ట్ చెట్లతో మొదలైంది, ఇప్పుడు చిన్న చిన్న చైల్డ్ సాప్లింగ్స్ ని గ్రో చేయడానికి ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడున్న నర్సరీలో ఆల్మోస్ట్ మాకు ఏం ఎడ్యుకేషన్ తెలియదు, చెట్లు పెరుగుతామో తెలియదు, బట్ ఇప్పుడు మేము ఒక అర్బన్ ఫార్మింగ్ సెంటర్ స్టార్ట్ చేసాం. అర్బన్ ఫార్మింగ్ సెంటర్లో ఎవ్రీ సాటర్డే స్కూల్స్ వస్తారు, ఫ్రీగా విజిట్ చేస్తారు. సో వాళ్ళే సోయింగ్ చేస్తారు, వాళ్ళే హార్వెస్ట్ చేస్తారు, వాళ్ళే ల్యాండ్ ప్రిపేర్ చేస్తారు. ఎవ్రీ సాటర్డే ఒక స్కూల్ కి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఉంటుంది. సేమ్ రూరల్ రిప్లికా క్రియేట్ చేసాము. పిల్లలకు ఫార్మింగ్ అనేది ఇంపార్టెన్స్ తెలవాలని స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు మాకు ఏం లేనిది ఇప్పుడు ఎవ్రీ సాటర్డే కొన్ని hundreds of students వాళ్ళు వచ్చి నేర్చుకుంటున్నారు. మీరు 15 years నుంచి ఆర్గనైజేషన్ అన్న వర్డ్ స్టార్ట్ చేసినారు. ఆర్గనైజేషన్ కి డొనేషన్స్ వస్తాయని మీకు తెలుసా? అప్పుడు డొనేషన్స్ వస్తాయని తెలియదు, రియల్గా తెలియదు నాకు. అసలు అప్పట్లో నాకు ఎన్జిఓ స్టార్ట్ చేసిన ఒక 5-6 years తర్వాత సిఎస్ఆర్ తెలిసింది. సిఎస్ఆర్ అంటే ఏంది, సిఎస్ఆర్ ఫుల్ ఫామ్ ఏందో తెలిసింది. అండ్ ఫారెన్ నుంచి డొనేషన్స్ వస్తాయని అవన్నీ దాని తర్వాతనే తెలిసాయి. స్టార్టింగ్ సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏ కార్పొరేట్ అయినా వాళ్ళు కొంచెం 10% సర్వీస్ చేయాలి, లోకల్ ఎన్జిఓస్ కి ఇస్తూ ఉంటారు. సో వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ లోపల 10% సర్టన్ పర్సెంటేజ్ ఉంటుంది ఒక్కొక్క కంపెనీకి, వాళ్ళు తీసిస్తుంటారు. అండ్ ఆల్సో ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయని అవన్నీ తెలియదు యాక్చువల్లీ, జీరో నాలెడ్జ్. ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినప్పుడు డొనేషన్స్ గురించి తెలియదు అన్నమాట. డొనేషన్ గురించి తెలియదు. టిల్ డేట్ ఇప్పటికి కూడా మీరు ఇంకా డొనేషన్స్ తీసుకోలేదు విన్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు మంచి ఏంటంటే పాయింట్ ఇక్కడ ఏంటంటే ఎన్జిఓ అనేది మన ఇండియాలో కంపేర్ టు ఫారెన్ స్టేట్స్లో ఫారెన్ కంట్రీస్లో కానీ ఎన్జిఓస్ అనేది చాలా ఒక మంచి లైక్ ఇట్స్ అ నోబుల్ వర్క్గా ట్రీట్ చేస్తారు. ఇట్స్ వైట్ కాలర్ వర్క్ ఉంటుంది అక్కడ. ఇక్కడికి వచ్చే వరకు ఎన్జిఓస్కి ప్రాపర్గా ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. ఇక్కడ ఎన్జిఓస్ అంటేనే ఒక నెగిటివ్ థింగ్ చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఒక ఎన్జిఓ వచ్చాడంటేనే నెగిటివ్ అనేది చాలా వచ్చేసింది. సో థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది,
కొన్ని ఎన్జిఓస్ స్కామ్స్ చేయడమే కానీ, కొన్ని ఎన్జిఓస్ మిస్యూజ్ చేశారు ఫండింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అయిపోయింది. సో ద పాయింట్ నేను ఎన్జిఓ స్టార్ట్ చేశాక ద పాయింట్ ఏంటంటే నాకు అప్పుడు మనీ లేకుండే, టీమ్ పవర్ ఉండే, అందరం యూత్, ఆ ఏజ్లో ఏదైనా సాధించగలుగుతాం అది ఉండే, ఎక్కడికైనా మాట్లాడేస్తుండే, ఎక్కడికైనా పీక్కొని వచ్చేస్తుండే, ఆ టైం ఉండే. ఆ జోస్ తోటి నేను ఎన్జిఓ స్టార్ట్ చేశాను. మేము ఎక్కడ పోయినా ఒక 15-20 మెంబర్స్ ఉంటుండే, ఎంత పెద్ద రోడ్ అయినా మేము క్లీన్ చేసేస్తుండే, ఆ కాన్ఫిడెంట్ ఉంటుండే. అసలు అక్కడ మనీ మ్యాటర్ ఎక్కడ నాకు రాలే, ఫస్ట్ 5 years ఎక్కడ రాలేదు మనీ మ్యాటర్. సో దాని తర్వాత ఆర్గనైజేషన్ కొంచెం పెద్దగా అవుతున్నా కదా, మనీ అనేది మెల్లమెల్ల స్టార్ట్ అయింది. అంటే ప్రతి దానికి లాజిస్టిక్స్ కైనా దేనికైనా సో మనీ అప్పుడు ఇన్వాల్వ్ అయింది. మనీ ఇన్వాల్వ్ అయినాక ద పాయింట్ ఏంటంటే నేను అప్పుడు కొంచెం మెచ్యూరిటీ లెవెల్ వచ్చాక నేను ఒకటి అనుకున్నా, సో మనీ ఈజ్ నాట్ అ మ్యాటర్, టైమ్ ఈజ్ అ మ్యాటర్, టీమ్ ఈజ్ అ మ్యాటర్. నేను ఒకటి బిలీవ్ ఏం చేస్తా అంటే వంశీ, ఫండింగ్ అనేది మనీయే కాదు, రిలేషన్ ఆల్సో ఫండింగ్. నాకు ఒక 100 కోట్లు ఉండడం ఒకటే, నాకు ఒక 100 మంది నమ్మకం ఉన్న కూడా ఒకటే. గ్రేట్. మనీ ఫండింగ్ ఇస్ మనీయే కాదు, రిలేషన్, ఎక్స్పీరియన్స్. బిగ్గెస్ట్ ఫండింగ్ ఏదంటే టీమ్. ఏం ఆశించకుండా ఏం తీసుకోకుండా టీం ఉంటారు చూడండి, వాళ్ళందరూ ఎప్పుడు ఒక అట్లా 1 కోటి రూపాయలు ఉన్నంత ధైర్యం ఉంటుంది. సో ఆ టీం, నేను మనీని పక్కన పెట్టి ఇవన్నీ వీటితోటే నేను లైక్ 15 years కానీ ఏదైతే నా చేశానో అంత దీని మీదనే రన్ చేశాను. సో నాకు అప్పుడు నిర్ణయించుకున్నా, పైసా లేకుండా కూడా ఎన్జిఓ నడిపించు. ఎక్కడైతే ఎన్జిఓ నెగిటివ్ అనుకుంటారో అక్కడ ఇప్పుడు నేను ₹1 ఫండింగ్ లేకుండా నేను స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు ఏంటంటే మా ఎన్జిఓకి ఇప్పుడు కొన్ని సెల్ఫ్ సస్టైనబిలిటీస్ ఉన్నాయి. మేము కొన్ని బుక్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అయినా కానీ, స్పోర్ట్స్ అకాడమీ కానీ, కొన్ని థింగ్స్ అవిటితోటే ఈ ఆర్గనైజేషన్ నడుస్తుంది. గ్రేట్. ₹1 ఎవరి దగ్గర నుంచి మేము తీసుకోలే, మేము ఎవ్వరికి అకౌంటబిలిటీ కాదు, ₹1 మేము తీసుకోలే, ఎవ్వరు మమ్మల్ని అడగరు కూడా. సో నచ్చితే చేస్తాం, నచ్చకపోతే చెయ్యం, అకౌంటబిలిటీ లేదు. సో ద పాయింట్, మా ఒక్క ఎన్జిఓ ద యంగెస్ట్ ఆర్గనైజేషన్ మాది. సో అందరం యంగ్ స్టార్సే ఉంటాము. సో మాకేంటంటే మనీ లేకుండా కూడా ఆర్గనైజేషన్ రన్ చేయొచ్చు. సో అనేది స్టార్ట్ చేశాను. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది యాక్చువల్లీ. డొనేషన్స్ లేకుండా ఇంతమంది పీపుల్కి అండ్ చెట్లకి, పిల్లలకి ఇంతమంది హెల్ప్ చేస్తున్నారు. సెల్ఫ్ సస్టైనబిలిటీ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. మీకు ఎడ్యుకేషన్ అంటే ఇష్టం అని చెప్పినారు, పబ్లిక్ సర్వీసెస్ అంటే ఇష్టం అని చెప్పినారు. మళ్ళీ సివిల్స్లోకి ఏమైనా ట్రై చేశారా? సివిల్ సర్వీసెస్ కానీ? సివిల్స్ అయితే ట్రై చేశానండి. సో సివిల్స్ ట్రై చేశాను. ఒక 3 years నేను కోచింగ్కి వెళ్ళాను, ఉస్మానియా యూనివర్సిటీలో కోచింగ్ వెళ్ళాను, అటెంప్ట్స్ కూడా చేశాను నేను. దాని తర్వాత నాకు రాదు అని నాకు కొంచెం తెలిసింది. జస్ట్ నేను గివ్ అప్ ఇచ్చాను. ద పాయింట్ అప్పుడు రియలైజ్ అయినా, ఒక లైక్ సివిల్స్ చదివేటోళ్ళు అందరు అదే పోర్షన్ అండి, అందరు అదే కోచింగ్. ఒక కలెక్టర్కి ఎంత తెలివి ఉంటుందో సివిల్స్ ప్రిపేర్ అయినా కూడా అంతే తెలివి ఉంటుంది. వానికి వచ్చిన బిట్స్తో వానికి వచ్చినాయి, ఆడు కలెక్టర్ అయ్యాడు. నీకు రాని బిట్స్ నువ్వు రాలే, నీకు కలెక్టర్ కాలే. నాలెడ్జ్ సేమ్. ఇప్పుడు అదే కలెక్టర్ చదువుకొని నువ్వు సర్వీస్ చేయవచ్చు. నువ్వు కలెక్టర్ చదివి, సివిల్స్ చదివి, నువ్వు కలెక్టర్ కాకపోయినా అదే నాలెడ్జ్ తోడు నువ్వు సర్వీస్ చేయవచ్చు. వావ్, గ్రేట్. సింపుల్ థింగ్. అంతే తెలివి ఉంటుంది. ఐడియాలజీ సేమ్ ఉంటుంది. అదే 3-4 years అవుతారు. కలెక్టర్ కొంతమంది అవుతారు. మిగతా అదే కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే నేర్పించారో అంతా సివిల్స్ లో ఉంటుంది. నువ్వు బయట కూడా ఉండి చేయొచ్చు జనాలకి. నేను అప్పుడు అనుకున్నా, నేను కలెక్టర్ అయితేనే సర్వీసా, నేను చేస్తా సర్వీస్, వితౌట్ కలెక్టర్ కూడా చేయొచ్చు. ఇప్పుడు బయటకు వచ్చాను. నాకు యాక్చువల్లీ నేను కలెక్టర్ కావాల్సింది కూడా సర్వీస్ కావాలనే, సర్వీస్ చేయాలా, చాలా లార్జ్ స్కేల్లో చేయొచ్చు, పవర్ ఉంటుంది, అన్ని ఉంటాయి అనుకున్నా. అక్కడ ప్రిపేర్ అయ్యాను, అది కాలేదు. బట్ ఇక్కడ ఏంటంటే సరే ఫైన్, అదే నాలెడ్జ్, అన్ని చదివాము, అన్ని సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది. సో ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో అది కాలేదు సివిల్స్ అయితే. నేను సూపర్ ఐడియాలజీ, బట్ ఎప్పుడు రిగ్రెట్ కాలేదు సివిల్, ఎప్పుడు రిగ్రెట్ కాలేదు. నేను అదే చెప్పబోతున్నా, అసలు నో రిగ్రెట్స్. అసలు చదివే మీరు యాక్చువల్లీ చెయ్యాలనుకున్నా చేస్తున్నాం అంతే. అది ఏ ఫీల్డ్ అయితే యూనిఫామ్ ఉంటుంది, ఇక్కడ యూనిఫామ్ లేదు అంతే. నాకు అంతే పాయింట్. నైస్, ఇన్స్పైరింగ్. సో ఇప్పుడు జస్ట్ ఓన్లీ మన హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ అన్నది
జస్ట్ ట్రీస్కి మాత్రమే, నర్సరీస్ మాత్రమే, అండ్ హార్వింగ్కి, ఫార్మింగ్కి మాత్రమే కాకుండా చిల్డ్రన్స్కి హెల్ప్ చేస్తుంది. యా డెఫినెట్లీ వంశీ. యాక్చువల్లీ ఏంటంటే హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ మాకు ఏంటంటే లైక్ అందరం స్టూడెంట్సే. పాయింట్ ఏంటంటే అందరము కాలేజ్ డేస్లో స్టార్ట్ చేస్తాం, స్కూల్ డేస్లో స్టార్ట్ చేస్తాం. ద పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. మన జనరేషన్కి ఒక ఫుడ్ ఇస్తే ఒక 1 టైం మీల్, అదే ఒక క్లాత్ ఇస్తే ఒక 6 months హెల్ప్, అదే ఒక బుక్ ఇచ్చామనుకోండి ఒక 1 year హెల్ప్, అది కూడా వాళ్ళకి ఫ్యూచర్ హెల్ప్. సో మేము అప్పుడు రియలైజ్ అయ్యాం ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తాం, ఎందుకంటే మనం చదువుకున్నాం, మనం చదువుకునే పిల్లలు ఎంతో మంది ఉంటారు, వాళ్ళ మీద వర్క్ చేద్దాం, చలో రూరల్ డెవలప్మెంట్ వర్క్స్ మీద చేద్దాము, రూరల్ ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తే చాలా బాగుంటుందని స్టార్ట్ చేసాం. అప్పుడు మేమందరం 10, 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్ అన్ని కలెక్ట్ చేసుకొని ఒక 3000 రూపీస్ కలెక్ట్ అయ్యాయి. 3000 కలెక్ట్ అయ్యాక సో మేము ఏంటంటే 3000 రూపీస్ తోటి మేము బేగం బజార్ వెళ్ళి నోట్బుక్స్ కొనుక్కున్నాం. నోట్బుక్స్ కొనుక్కొని మాకు తెలిసిన ఒక అన్న ద్వారా కార్ తీసుకొని ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి 100 kilometers అయినా వికారాబాద్ దాటిన ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ వెళ్ళి ఇవ్వడం జరిగింది. ద పాయింట్ ఏంటంటే మేము వెళ్ళాము, ఇచ్చాము, అక్కడ బుక్స్ ఇచ్చాము, ఫొటోస్ అన్ని తీసుకున్నాము, మా బ్యానర్ పెట్టాము అండ్ ఎవ్రీథింగ్ అయింది. సో వచ్చేటప్పుడు అనిపించింది ద పాయింట్ ఏంటంటే నేను ఒక 3000 బుక్స్ కొనుక్కున్నా, నాకు 2000 డీజిల్ అయింది. సో ఒక 5000 ఈవెంట్స్ తోటి నేను ఆల్మోస్ట్ 100 kilometers ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, ఎన్నో విలేజెస్ ఉన్నాయి, అవన్నీ దాటుకెళ్ళి ఆ విలేజ్ లోనే ఇచ్చాను. అంటే ఇవన్నీ విలేజెస్ ఉన్నాయి. సో ఇది కాదు గేమ్. సో ఇవన్నీ విలేజ్ వెళ్ళి అక్కడ ఇవ్వడం ఏంది, ఎన్నో విలేజ్లు ఉన్నాయి, అవన్నీ దాటుకుంటూ వెళ్ళాం, సో అక్కడ కూడా ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, సో అందరికి రీచ్ కావాలన్నప్పుడు నాకు అనిపించింది నేను చేసేది ఇది కరెక్ట్ చిన్న గేమ్ ఇది. 3000 నోట్బుక్స్ అది పెద్ద ఇంపాక్ట్ కూడా రాదు పిల్లలకి, చాలా మందికి నేను ఎక్కువ హెల్ప్ చేయలేను. అప్పుడే పుట్టింది ఒక ప్రాజెక్ట్, యాజ్ అ రీసైక్లింగ్ ప్రాజెక్ట్, గిఫ్ట్ ఏ బుక్ మేక్ ఏ చైల్డ్ ఫ్యూచర్. ఆ ప్రాజెక్ట్ త్రూ మనం ఏం చేసామంటే, సో ఇది నేను నా టీం ఒక్కటి చేస్తే కాదు, సో దీనిలో అందరూ ఇన్వాల్వ్ కావాలి. ఇన్వాల్వ్ కావాలంటే మనీ అడిగితే ఎవ్వరు ఇవ్వరు. సో మేమేం చేద్దంటే ఒక రీసైకిల్ యూనిట్తో టైఅప్ అయ్యి మేమేంటంటే ప్రతి కార్పొరేట్ స్కూల్స్కి అన్నిటికి వెళ్తుండే, ప్రైవేట్ స్కూల్స్కి అన్ని స్కూల్స్కి వెళ్ళి పిల్లలకు అక్కడ క్యాంపెయిన్ చేస్తుండే, క్లాస్ టు క్లాస్ క్యాంపెయిన్ చేసి మీరు ఏదైతే ఎగ్జామ్స్ అయిపోయినాక మీ ఓల్డ్ బుక్స్ ఉంటాయో, ఎగ్జామ్స్ అకాడమిక్ ఇయర్ అయిపోయినాక రాసుకున్న బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఎనీ సార్ట్ ఆఫ్ పేపర్ అవి మాకు ఇవ్వండి, మేము అవి రీసైకిల్ చేసి ఆ రీసైకిల్స్ వచ్చిన బుక్స్ మీలాగా మీ ఫ్రెండ్స్ ఉంటారు రూరల్లో, వాళ్ళు బుక్స్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇస్తాం అని ప్రతి కాల్ మేనేజ్మెంట్కి వెళ్తుండే. మేనేజ్మెంట్కి వెళ్ళి మేము ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, తర్వాత క్లాస్ టు క్లాస్ వెళ్తుండే, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అప్పుడు ఒక స్కూల్ బుక్స్ ఇచ్చారు, నోట్ బుక్స్ ఒక 4 tons ఆఫ్ నోట్ బుక్స్ వచ్చినాయి, ఒక ట్రక్ నిండిపోయింది. సో ఒక సెకండ్ స్కూల్, థర్డ్ స్కూల్, ఫోర్త్ స్కూల్, అట్లా టన్స్ ఆఫ్ ఓల్డ్ బుక్స్ వస్తుంది. అవన్నీ రీసైకిల్ బుక్స్ వెళ్ళినాక సో మాదనేది ఫస్ట్ 3000 రూపీస్తో బుక్స్ స్టార్ట్ చేసేది, మెల్లమెల్లగా మేము ఒక 50,000 నోట్ బుక్స్, 60,000, 70,000, 80,000, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 lakhs ఆఫ్ నోట్ బుక్స్. సో ప్రతి బుక్ రీసైకిల్ అయ్యి వచ్చే బుక్ మేము తీసుకొని ఓల్డ్ బుక్ రీసైకిల్ చేసి ఆ న్యూ బుక్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ 3 states లో, తెలంగాణ, ఆంధ్ర, ఒడిశాలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మేమైతే ఏ విలేజ్ అయినా అడిగితే మాత్రం కాదనే సిచ్యువేషన్ లేవు. సో అట్లా స్టార్ట్ అయిన జర్నీ. సో మాకు అనిపించింది, సో దీంట్లో ఏంటంటే ఇట్స్ నోబుల్ కాజ్, అందరు ఇన్వాల్వ్ అవుతారు. సో మేము పిల్లలకు బుక్లు ఇచ్చేటప్పుడు కూడా చెప్తాం, ఈ బుక్లు మేము తీసుకురాలేము, మీలాగా మీ ఫ్రెండ్స్ ఎక్కడైతే సిటీలో ఉంటుందో వాళ్ళ బుక్స్ అని రాసుకుని మీకోసం డొనేట్ చేశారు, ఆ రీసైకిల్ అయినాక మీకు ఇచ్చాము, మీరు కూడా రాసుకున్నాక మీరు కూడా డొనేట్ చేయండి, మళ్ళీ మీ ద్వారా కూడా రీసైకిల్ అయ్యి వేరే వాళ్ళకి వెళ్తారు. సో మైండ్ఫుల్ గివింగ్. పిల్లలకు కూడా ఏంటంటే లైక్ వాళ్ళు కూడా ఇంట్లో నుంచి చిన్న పిల్లలు, అదే వాళ్ళకి 1 రూపీ ఇవ్వలేరు, కాకపోతే వాళ్ళు రాసుకున్న బుక్ ఇవ్వచ్చు, వాళ్ళ బుక్ మీద ఓనర్షిప్ ఉంటుంది, వాళ్ళ ఇంటి సామాన్ల మీద ఓనర్షిప్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఉంటుంది. పిల్లలకి ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ 10 years నుంచి ఒక స్కూల్ అయితే 10 years నుంచి వాళ్ళ ఓల్డ్ బుక్స్ అన్ని ఇస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10 years బ్యాక్ ఇచ్చిన డొనేట్ చేసిన స్టూడెంట్ ఇప్పుడు కాలేజ్ చదివి US లలో సెటిల్ అయ్యాడు. సో అప్పటి నుంచి వాళ్ళకి మైండ్ఫుల్ గివింగ్ అనేది మేము ఇండైరెక్ట్ గా నేర్పించాం. సో మన వేస్ట్ అనేది ఇస్తే ఏమవుతుంది, సో ఎనీథింగ్ సార్ట్ ఆఫ్. సో వాళ్ళ పిల్లలకి నోట్ బుకే కాదు, సో వాళ్ళ లైక్ క్లోత్ వేస్ట్ అయినా కానీ, ఫర్నిచర్ వేస్ట్ అయినా కానీ, సో లైక్ ఇట్స్ మైండ్ఫుల్ గివింగ్ నేచర్ అని పిల్లలకు అడాప్ట్ చేయాలని మెల్లగా స్టార్ట్ అయింది. గ్రేట్. అండ్ మీ బుక్స్ టాపిక్ వచ్చింది కాబట్టి, మీ బుక్స్ మీద నేను మ్యాక్సిమం చాలా చూసినప్పుడు ఒక పర్టికులర్ ఫోటో అయితే నాకు అన్ని లైక్
ఇక్కడున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా మ్యాక్సిమం వరకు చాలా బ్యానర్స్ మీద కానీ అండ్ బుక్స్ మీద కానీ పాంప్లెట్స్ మీద కానీ ఒక ఫోటో అయితే తరచుగా కనిపిస్తుంది. Yeah. ఎందుకు అని మా మహేష్ని అడిగితే దానికి ఒక స్టోరీ ఉంది బ్రో, ఆయన్నే అడగని చెప్పారు. అదేంటి ఆ స్టోరీ ఏంటి? సో మీకు చెప్పాను, మీకు ఒక విలేజ్కి ఇస్తే కాదు. సో అని చాలా విలేజెస్ ఉన్నాయి. బుక్స్ లేకుండా చాలా మంది పిల్లలు ఉంటారు. గవర్నమెంట్ నుంచి టెక్స్ట్ బుక్స్ వస్తాయి, సో ప్రాపర్గా నోట్ బుక్స్ ఉండదు. సో ద పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఫ్రీగా టెక్స్ట్ బుక్స్ ఇవ్వడము, గవర్నమెంట్ ఫ్రీగా లైక్ యూనిఫామ్ ఇవ్వడము, మిడ్ డే మీల్ ఇవ్వడము, ఇవన్నీ ద ఓన్లీ వన్ స్ట్రాటజీ ఏంటంటే సో పిల్లలకు 100% అటెండెన్స్ రావాలని, చదువుకోవాలని. అరే ఫుడ్ ఉంది కదా స్కూల్కి వెళ్ళు, అరే బ్యాగ్ ఇస్తున్నారు కదా స్కూల్కి వెళ్ళు, డ్రెస్ కూడా ఉంది కదా స్కూల్కి వెళ్ళు. పేరెంట్స్ నుంచి ఇవన్నీ ఇచ్చి మోటివేట్ చేస్తారు. విలేజెస్ లో ఏంటంటే ఒక పిల్లడు స్కూల్ రావడం పెద్ద ఛాలెంజ్. అది స్కూల్కి వెళ్ళేపోతే పనికి వెళ్తే వాళ్ళకి ఒక 1000 రూపీస్ 800 రూపీస్ కూలి మిగులుతుంది. సో గవర్నమెంట్ ఇవన్నీ ఇనిషియేటివ్స్ ఎన్ని స్కీమ్స్ ఇవన్నీ ఏంటంటే 100% అటెండెన్స్ గురించి రూరల్ లో, అర్బన్ లో ఉంటుంది 100% అటెండెన్స్, రూరల్ ఉండదు. సో ద పాయింట్ ఏంటంటే నోట్ బుక్ అనేది ఎప్పటి నుంచో గ్యాప్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే టెక్స్ట్ బుక్స్ వస్తాయి, టీచర్స్ ఉంటారు, వాళ్ళకి ఎక్కడ కాపీ చేసుకోవాలా ఎక్కడ ఉండకపోతుంది. సో నోట్ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చదువుకున్న టీచర్ చెప్పింది రాసుకొని దానికి చదువుకోవడానికి నోట్ బుక్స్ చాలా ఇంపార్టెంట్. అది మేము గ్యాప్ ఐడెంటిఫై చేసి బుక్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఒక విలేజ్ కాదు, చాలా విలేజెస్ కి ఇవ్వాలి మనం. ఆబ్వియస్లీ చాలా గ్యాప్స్ ఉన్నాయి, ప్రతి డిస్ట్రిక్ట్స్ లో ఒక్కొక్క విలేజ్ గ్యాప్స్ ఉంటాయి. అవన్నీ ఫిల్ చేయాలి అంటే నోట్ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వెళ్ళాం ఇంకా. సో నాకు టార్గెట్ ఏముండే అంటే ఎక్కడైతే బార్డర్ రీజియన్స్ ఉంటాయో, బార్డర్ రీజియన్స్ ఎలా అంటే 2 స్టేట్స్ బార్డర్ రీజియన్స్ ఎలా అంటే లైక్ ఆ బార్డర్ రీజియన్స్ విలేజెస్ ఏ గవర్నమెంట్ పట్టించుకోదు, ఎప్పుడు పట్టించుకోదు. అక్కడ ఏంటంటే లైక్ మైగ్రేషన్ మ్యారేజెస్ అవుతుంటాయి. సో అక్కడ ఏంటది రోడ్స్ కానీ ప్రాపర్ ఉండేవి, సగ డెవలప్మెంట్స్ రావు, ఇండస్ట్రీస్ రావు, ఎంప్లాయ్మెంట్స్ రావు. అక్కడున్న బార్డర్ రీజియన్స్ ఏవైతే ఏరియాస్ ఉంటాయో పక్క అన్డెవలప్డ్ ఉంటాయి, అక్కడ బుక్స్ ఇవ్వాలి మనకి. ప్లస్ అండ్ ఆల్సో ట్రైబల్ విలేజెస్ ఉంటాయి, అక్కడ వరకు ఫారెస్ట్లు ఉంటారు, అక్కడ కూడా బుక్స్ వెళ్ళాలి. నా టార్గెట్ ఉంటుండే. అట్లా నేను ఏం చేశాను, చాలా పర్మిషన్ తీసుకొని అమరాబాద్ టైగర్ రిజర్వ్స్ ఒకసారి వెళ్ళిండే. చెంచు వాళ్ళు ఉంటుండే, చెంచు వాళ్ళకి బుక్స్ ఇవ్వాలి, ఎలాగని ఇవ్వాలి. వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ఫారెస్ట్ నుంచి మెయిన్ రోడ్ నుంచి 40 కిలోమీటర్స్ లోపలికి ఉంటారు. సో కంప్లీట్ టైగర్ రిజర్వ్స్ లోనే ఉంటారు వాళ్ళు. అమరాబాద్ టైగర్స్, నల్లమల ఫారెస్ట్, అమరాబాద్ టైగర్ రిజర్వ్స్, మొత్తం టైగర్స్ ఉంటాయి. సో అక్కడ ఓన్లీ ఒక 50-60 ఫ్యామిలీస్ ఉంటారు చెంచూస్. ఒక 5 పెంటాలు ఉంటారు, పెంటాస్ అంటారు కదా మన స్ట్రీట్స్ అంటే మనకు పెంటాలు అంటారు. ఈర్ల పెంట అవన్నీ ఉంటాయి. ఆ పెంటలు ఇవ్వాలి ఎట్లయినా. సో ఏం చేయాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ పర్మిషన్ తీసుకోవాలా, అండ్ అక్కడ లోకల్ గా పర్మిషన్ తీసుకొని లోకల్ టీమ్ ఉండాలి, అక్కడ తీసుకెళ్లాలా. సో ఒక బీట్ ఆఫీసర్ ఇస్తారు, ఒక వ్యాన్ ఇస్తారు. సో బుక్స్ తీసుకొని వెళ్ళాలి ఎట్లయినా. నా టార్గెట్ ఈ ఇయర్ ఎట్లయినా నల్లమలలో మన బుక్స్ వెళ్ళాల్సిందే అని ఫిక్స్ అయ్యాం. సరే వెళ్ళాము. అక్కడ మన లోకల్ టీమ్స్ ఉన్నారు నాగరికర్నూలు, వాళ్ళు చెప్పారు అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, అక్కడ ఒక స్కూల్ ఉంది ఫారెస్ట్ లోపల. సో వాళ్ళకి మన బుక్స్ అండ్ స్టేషనరీ ఇస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని. సో బుక్స్ స్టేషనరీ అన్ని తీసుకొని వెళ్ళాను. అక్కడ తీసుకెళ్ళి వెళ్ళాక అక్కడ నేను చూసాక షాక్ అయిపోయాను. సో అక్కడ ఏంటంటే లైక్ రోడ్ ఉండదు, నెట్వర్క్ ఉండదు, సో లైక్ కరెంట్ ఉండదు. ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. సో రోడ్ వేయడం గవర్నమెంట్ మ్యాటర్ కాదంటే రోడ్ వేయరు ఫారెస్ట్ లో. సిగ్నల్ ఇవ్వడం పెద్ద మ్యాటర్ అంటే సిగ్నల్స్ ఇవ్వరు, కరెంట్ ఇవ్వరు. అది కూడా ఫారెస్ట్, జంతువులే ఉండాలి, మనుషులు ఉండొద్దు అక్కడ. ఫారెస్ట్ వాళ్ళు కూడా వాళ్ళని ఒక జంతువులాగానే ట్రీట్ చేస్తారు. సో వాళ్ళకి ఏమి లేవు, సో పిల్లలకి వెళ్ళ బుక్స్. సో అప్పుడు మేము వెళ్ళి ఇచ్చాక కొత్త కొత్త బుక్స్ ఇట్లా మంచిగా ప్యాక్ చేసి అవన్నీ ఇస్తా అంటే అక్కడ ఒక సార్ వీళ్ళకి ఇన్ని ఐటమ్స్, ఇంత స్టేషనరీ కొత్త బుక్స్ చూడడం మేబీ ఫస్ట్ టైం సార్. సో నేను ఇక్కడ 8 years నుంచి వర్క్ చేస్తున్నా, ఇంత కొత్త బుక్లు ఇన్ని స్టేషనరీ వాళ్ళు మేబీ వాళ్ళ లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నారు సార్ అన్నప్పుడు. సో మేము అప్పుడు ఒక పాప లైక్ హ్యాపీ ఫేస్ తోటి బుక్స్ ఇట్లా హోల్డ్ చేయడం మేము లైక్ సో ర్యాండమ్ గా క్యాప్చర్ చేసాం. సో ఆ ఫోటో నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో ఇంత దూరం వచ్చి ఎంత కష్టం, సో ఓకే ఒక పాప ఫేస్ లో స్మైల్ తెప్పించాను నేను. సో ద పాయింట్ అప్పుడు నేను ఆ రోజే ఫిక్స్ అయ్యాను. సో ద నెక్స్ట్ ఇయర్ నా బుక్స్ ఏమున్నా కానీ ఆ పాప కవర్ పేజ్ ఉండాలి. ద థింగ్ ఇస్ దట్ ఇట్స్ ఆ పాప కవర్ పేజ్ కాదు, ఆ స్మైల్ బ్యాక్స్ ఆర్ మై ఎఫర్ట్స్. సో అందరికి ఆ పాప కనిపిస్తుంది, బట్ నేను మా టీం మేము రియలైజ్ అవుతామంటే సో మా బుక్ అక్కడ దాకా రీచ్ అయింది. సో అక్కడ ఒక హ్యాపీనెస్ తెచ్చాం. లైక్ ప్రతి స్టేట్ లో ఎక్కడ పిల్లలకు బుక్స్ ఉన్నా ఏ కార్నర్ పల్లె మా బుక్స్ వెళ్ళాలి, వెళ్తున్నాయి అని సింబాలిక్ గా మేము పెట్టాం. దాని వెనుక చాలా స్టోరీ ఉంది యాక్చువల్లీ. ఫ్యాసినేటింగ్, సూపర్ స్టోరీ యాక్చువల్లీ.
ఎమోషనల్ స్టోరీ బేసికలీ Yeah. చెప్పాలంటే. గ్రేట్. అండ్ మన హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ గురించి యాక్చువల్గా యాక్చువల్గా కాజ్ ఏంటి? స్కూల్స్ స్టూడెంట్స్కి మనం హెల్ప్ చేస్తుంది హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్. స్కూల్ స్టూడెంట్స్కి ఎట్లా హెల్ప్ అవుతుంది అన్నది కొంచెం చెప్తారు. సో లైక్ హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ యాజ్ నో మీకు ఎలా అంటే లైక్ గ్రూప్ ఆఫ్ యూత్ స్టార్ట్ చేసాం. సో మేము ఏంటంటే లైక్ ఇక్కడున్న సొసైటీ ఎలా అంటే ఇప్పుడు అర్బన్ అండ్ రూరల్ సో డిఫరెంట్ రెండే ఉంటాయి ఇక్కడ, ఇంకేం ఉండదు. సో రూరల్ ఎక్కువ మనం వర్క్ చేస్తాం. రూరల్ ఎలా అంటే లైక్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి. సో గ్యాప్స్ ఇప్పుడు ఏంటంటే అర్బన్లో కొన్ని గ్యాప్స్ ఉంటాయి, రూరల్లో కొన్ని గ్యాప్స్ ఉంటాయి. రూరల్లో గ్యాప్స్ ఏంటంటే ప్రాపర్ లైక్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, వాళ్ళకి కొన్ని వాష్రూమ్స్ ఉన్నాయి, స్కూల్స్ ప్రాపర్ పెయింటెడ్ ఉండే, వాళ్ళకి నోట్ బుక్స్ ఉండే, వాళ్ళకి షూస్ ఉండే, వాళ్ళకి యూనిఫామ్ సరిగా ఉండదు. సో మెయిన్ ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ అవేర్నెస్ ఉండదు. బట్స్ గ్యాప్స్ అవి చూసాం. సో మనం ఏం చేయగలుగుతాం, ఆ గ్యాప్స్ ఎక్కడి వరకు ఫిల్ చేయగలుగుతాం. సో గవర్నమెంట్ వర్క్ చేస్తుంది, ఎన్జిఓస్ వర్క్ చేస్తాయి, ఫ్యామిలీస్ వర్క్, ఎవరి వర్క్ వాళ్ళది. సో మనం ఏం చేయగలుగుతాం. సో మేము చేశాక మేము బుక్స్ ఇవ్వగలుగుతాం. సో ఆ గ్యాప్ అనేది కొంచెం ఎక్కడైతే గ్యాప్ ఉందో మన బుక్స్ అనేది గ్యాప్ ఫిల్ అవుతుంది. నెక్స్ట్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మేము ఏం చేస్తాం, ఒక విలేజెస్కి వెళ్ళిపోయి అక్కడ ఏ స్కూల్ అయితే పెయింటెడ్ లేదో ఆ స్కూల్స్ మేమే వెళ్ళి పెయింట్ చేసి మంచి నేమ్స్ రాసి వాళ్ళకి అన్ని పిక్చర్స్ వేసి అవన్నీ వాళ్ళకి లైక్ మన ఇల్లు ఎందుకు నీట్ పెట్టుకుంటాం, మార్నింగ్ లవ్వంగానే మనం ఏం వర్క్ చేసినా మనకి లైక్ మంచి మైండ్గా మనం వర్క్ చేస్తాం. పిల్లలకు కూడా అది ఉండాలి, మంచి ఎన్విరాన్మెంట్. ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉంటుంది అలా అన్ని పెయింట్ వేసి అప్పుడు ఇంకా బెంచెస్ ఉండే ప్రాపర్గా కింద కూర్చొని ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి లైక్ ప్యాడ్స్ ఉండేవి వాళ్ళకి. సో వాళ్ళు కాళ్ళ మీదనే బుక్ పెట్టుకొని రాస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అర్బన్లో చాలా మంది ఏంటంటే కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఫర్నిచర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకుంటాం, కొంచెం రెనోవేట్ చేసి అవన్నది విత్ ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళకి ఇచ్చేస్తాం. సో వాళ్ళు ఏంటంటే బెంచ్ మీద కూర్చొని చేస్తారు. అలాంటి గ్యాప్స్ ఎక్కడైతే ఉంటాయి అవి చేస్తుంటాం. అండ్ ఆల్సో సైమల్టేనియస్గా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి హెల్పింగ్ సొసైటీ. సో రూరల్ ఎడ్యుకేషన్ ఇస్ వన్ పార్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే లైక్ ఇప్పుడు ఇట్స్ అ చైల్డ్ ఫీచర్ అంటే ఇట్స్ బుక్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్. ఈ యూనిట్లో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ డే 10,000 బుక్స్ లైక్ మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ యూనిట్ ఇది. సో ఇక్కడ ఏంటంటే మేము కమర్షియల్ గా చేస్తుంటాం, డొనేషన్ బుక్స్ కూడా చేస్తుంటాం. అండ్ ఆల్సో వీఆర్ ద స్పోర్ట్స్ అకాడమీ. సో స్పోర్ట్స్ అకాడమీ మాకు 30,000 ఎస్ఎఫ్టీ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ లో ఏంటంటే ఎవ్రీ డే 500 స్టూడెంట్స్ కి స్పోర్ట్స్ నేర్పించే ఫెసిలిటీస్ అనేవి మన స్పోర్ట్స్ అకాడమీలో ఉంటాయి. సో అదొకటి. అండ్ ఆల్సో వీ హ్యావ్ ద డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లైక్ ఫ్రీజర్ బాక్స్ సర్వీస్. సో కొన్ని ప్లేసెస్ లో మా ఫ్రీజర్ బాక్స్ సర్వీస్ ఉంది. సో ఏ కమ్యూనిటీ అయినా, ఏ క్యాస్ట్ అయినా, ఎవరైనా చనిపోతే ద లాస్ట్ జర్నీ కొంచెం రెస్పెక్టబుల్ ఉండాలి, పీస్ఫుల్ గా ఉండాలి. అంటే ఫ్రీజర్ బాక్స్ తెచ్చుకొని వాళ్ళు దానిలో వాళ్ళందరూ దగ్గర ఉన్న వాళ్ళు, దూరం ఉన్న ప్రతి ఒక్కరు చూసుకొని పీస్ఫుల్ గా లాస్ట్ జర్నీ జరగాలంటే ఫ్రీజర్ బాక్స్ ఉండాలి. అందరు ఎఫర్ట్ చేయలేరు. సో అవి మేము ఇచ్చాం, అది రన్ అవుతూ ఉంటుంది. అండ్ రెగ్యులర్లీ ఫుడ్ ఫీడింగ్ యాక్టివిటీస్ కానీ, హాస్పిటల్ విజిట్స్ కానీ, లైక్ బ్లడ్ డొనేషన్స్ కానీ, అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాం. ఓకే. హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ అన్నది ఒక యూత్ గ్రూప్ ఆఫ్ యూత్. సో బేసికల్లీ ఇట్స్ అ హెల్పింగ్ కమ్యూనిటీ. ఎగ్జాక్ట్లీ. అండ్ హెల్పింగ్ కమ్యూనిటీలో ఇప్పుడు ఒక కొత్త పర్సన్ యాడ్ అవ్వడానికి, లైక్ ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, నేను జాయిన్ అవ్వాలంటే వాట్స్ ద ప్రాసెస్? యాక్చువల్లీ వంశీ, ఇప్పుడు నేను ఇవన్నీ మనం చెప్పంగానే సో ఎవరికైనా మోటివేట్ అవుతారు. సో నో డౌట్, అరే నేను చేస్తా అంటారు. కొంతమంది అరే నేను చేస్తా, మా రక్తం ఏది అంటారు, మా తాతలు చేస్తారు, మేము చేసాం అందరూ చెప్తారు. ద పాయింట్ అనేది ఈ మోటివేషన్ అనేది ఎక్కువసేపు ఉండదు, కొద్దిసేపు ఉంటుంది. సో మళ్ళీ వాడు సెకండ్ డే గలు వాడు దొరకడు. వాడు ఇంకా ఈరోజు ఏదైతే హెల్ప్ చేస్తా అంటాడు, ఏదైతే జాయిన్ అవుతాడు సెకండ్ డే గలు. ద పాయింట్ ఏంటంటే మా దగ్గర రెగ్యులర్గా వస్తుంటారు. అరే ఇవన్నీ ఫొటోస్ చూస్తుంటారు, అన్ని యూనిట్స్ చూసి ఎవ్రీథింగ్, అరే మేము జాయిన్ అవుతాము, దాన్ని ఏమి ఇస్తారు, ఎన్రోల్ అవుతారు, మళ్ళీ వాళ్ళు రారు. ద పాయింట్ ఏంటి, నేనేం చేస్తామంటే దట్ టీమ్ ఎన్జిఓస్లో వర్క్ చేయడము ఇట్స్ డిఫికల్ట్. సో మామూలుగా సో జాబ్స్ చేయడం వేరు, ఎన్జిఓస్లో జాబ్కి టైం ఇవ్వడం వేరు, నీ ఫ్రీ టైం ఎన్జిఓకి ఇవ్వడం డిఫరెంట్, చాలా డిఫరెంట్. సో అలాంటి టీం చాలా రేర్గా దొరుకుతారు. సో మేము ఎలా చేస్తామంటే ఒక టీం రాగానే సో జస్ట్ మేము ఏంటంటే లైక్ వాళ్ళని సో మేము అబ్జర్వేషన్లో పెడతాం.
అబ్జర్వేషన్లో పెట్టి, సో తన ఫ్రీ టైం ఇస్తుండా లేదంటే ఎన్జిఓ టైం తీసి ఇస్తుండా. సో మా టీం ఎలా ఉండాలంటే మేమందరము మాకు ఫ్రీ టైంలో మేము చేస్తలే, మా టైంలో మేము టైం తీసి దీనికి వర్క్ చేస్తున్నాం. టీం అనేది ఎలా ఉండాలంటే మంచి, నీకు టైం ఉంటుంది 24 hours ఉంటుంది, ఎవ్వరికి టైం ఉండదు, నాకు 24 hours. సో నువ్వు ఎంత టైం తీయగలుగుతున్నావు, టైం ఎవ్వరికి ఉండదు, ఎవ్వరు అడిగినా బిజీ అంటారు, కానీ నువ్వు టైం ఎంత తీస్తున్నావు. మళ్ళీ ఇంకోటి ఫ్రీగా టైంకి వర్క్ చేస్తారు. ఫ్రీ ఎప్పుడు, ఆ ఫ్రీ టైం ఎప్పుడు వస్తుంది, 2 weeks ఒకసారా, 3 months ఒకసారా, అట్లాగా మాకున్న టీం అందరం పక్క ఒక టైం తీస్తాం. సో మనకి అందరికి పర్సనల్ టైమ్స్ ఉంటాయి, అందరికి ఫ్యామిలీస్ ఉంటాయి, అందరికి జాబ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. బట్ సర్వీస్ కన్నట్టు ఎవ్రీడే 1 hour అయినా, ఎవ్రీ వీక్ 1 day అన్నా వాళ్ళకి తీసుకొస్తారు. సో మేము కొత్త టీం వాళ్ళకు కూడా వాళ్ళకి అదే ట్రైన్ చేస్తాం. మీరు ఫ్రీ ఉన్న టైంలో ఏదో మీకు మొత్తం ఇంకేం పని లేదు, అప్పుడు సోషల్ సర్వీస్ చేద్దాం, ఇక్కడ వచ్చి చేద్దాం అని అంటే ద పాయింట్ మేము ఎంకరేజ్ చేయము యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే టీంలో కూడా మంచి ద పాయింట్, మనం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మనం ఒక కాలేజ్కి వెళ్తాం, కాలేజ్కి వెళ్ళగానే ఫస్ట్ ఇయర్ మనకు అందరు దోస్తులే, సెకండ్ ఇయర్ కాగానే మనకు ఒక 10 members ఒక బ్యాచెస్గా ఫామ్ అవుతాయి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వచ్చారు కొంచెం ఫిల్టర్ అయిపోయి 5 members. ఇక 4th year వచ్చాక జాని కాడు, 3 ఉంటారు అంతే. ఇంకా ద పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ వాడు అందరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు 4th year వచ్చి 3 members ఎందుకు ఉన్నారు, ఎందుకంటే ఈ 3 members వాళ్ళు 3 ఒకటే ఫ్రీక్వెన్సీలో ఉంటారు. కొంచెం వేరే ఫ్రీక్వెన్సీ ఉన్నాడు వాడు కొంచెం కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతూనే ఉంటాడు, పక్క జరిగిపోతూనే ఉంటాడు. సో టీంలో కూడా ఎలా అంటే కొత్తడు వచ్చినప్పుడు ఇప్పుడున్న టీము కరెక్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడే మ్యాచ్ ఉంటేనే వర్క్ అవుతుంది ఆబ్వియస్లీ. సో మనం రేడియోలో ఎట్లా అక్కడ ఒక ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ పెడితేనే పాట వస్తుంది, లేదంటే పాట రాదు. సో మనకు ఒక కొత్త టీం మెంబర్ ఈ టీం తోటి కలిసి చేయగలితేనే వర్క్ అవుతుంది. సో ద పాయింట్ కలవలేడంటే వాడు చెడ్డోడు అని కాదు, బట్ కలవలేడు అంతే. ఎందుకంటే మన ఐడియాలజీ డిఫరెంట్ ఉంటుంది, మా ఐడియాలజీ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మేము బుక్లు ఈ విలేజ్ కి ఇద్దాం అనుకుంటాము, డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే టీం వచ్చే వరకు చాలా ఫిల్టర్ అవుతారు, ఫిల్టర్ అయిపోయి కొంతమందే ఉండిపోతారు, లైక్ మైండెడ్ పీపుల్స్ ఉంటారు. కొత్త వాళ్ళకైతే మేము ఎంకరేజ్ చేస్తాము డెఫినెట్లీ, కాకపోతే మ్యాచ్ కావాలి ద పాయింట్. అండ్ ఆల్సో కొంచెం కమిట్మెంట్ ఉండాలమ్మా. ఎన్జిఓస్ లో ఏదో మనము చేసేస్తాం అనే అంత ఈజీ ఉండదు, కమిట్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చినారు, ఇన్ని ఇయర్స్ రన్ చేసి సస్టైనబుల్ గ్రోత్గా దీన్ని ఇంతవరకు తీసుకురావడానికి చాలా ఫేస్ చేసి ఉంటారు, చూసి ఉంటారు. దీన్ని ఇక్కడ దాకా తీసుకురావడానికి మీరు ఫేస్ చేసిన డిఫికల్ట్ ఛాలెంజెస్ ఏంటి? డిఫికల్ట్ ఛాలెంజెస్ అంటే వంశీ, ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేము స్టార్ట్ చేసిన ఏజ్లో ఆర్గనైజేషన్లో ఫస్ట్ మమ్మల్ని ఎవరు నమ్మలే, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ కానీ, సో మా సర్కిల్లో కానీ, మా రిలేటివ్సే కానీ, మా లైక్ ఫ్రెండ్ సర్కిల్ అయినా కానీ, సో ఎవరు నమ్మలే. సో లైక్ ఓకే దే ఆర్ డూయింగ్, టైం పాస్ చేస్తున్నారు, చేయని అన్నారు. సో కొన్ని థింగ్స్ మేము, మీరు అన్నారు అన్మెచ్యూర్డ్ థింగ్స్గా మేము చేస్తున్నప్పుడు కొన్ని ఈవెంట్స్ కూడా నవ్వారు మమ్మల్ని, అరే తొట్టి గ్యాంగ్ అంతా చేస్తున్నారు, ద పాయింట్ చేశారు. ద పాయింట్ నేను ఎప్పుడూ ఫీల్ కాలే కానీ కాకపోతే ఏంటంటే నాకు ఒకటి ఉండే, సో వీళ్ళకి ఏంటంటే నేను చూపెట్టాలి, చేసి పక్క చూపెట్టాలి. సో అప్పుడు కష్టపడ్డాం, సో ఏదన్నా సరే ఏదైతే పాస్ ఆర్ ఫెయిల్ చేస్తుండే దాని మీద ఆ వర్క్ని ఎంజాయ్ చేస్తుండే, ఎక్స్పీరియన్స్ అవుతుండే. సో మేము ఇప్పుడు ఒక ఈవెంట్ సక్సెస్ అయిందని మేము ఆనందపడము, ఒక ఈవెంట్ ఫెయిల్ అయిందని బాధపడం. ఓకే ఇది నేర్చాం, నెక్స్ట్ టైం రిపీట్ కావద్దు, ఫిక్స్ అయిపోతుండే బ్లైండ్గా, నెక్స్ట్ టైం ఇది రిపీటే కాకూడదు, అదొకటి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే లైక్ మీకు చెప్పాను యాజ్ ఎ బుక్స్ ప్రాజెక్ట్ వస్తుండే, ప్రతి స్కూల్స్కి వెళ్ళేసి మేము సెట్లా సో అండ్ సో ఆర్గనైజేషన్స్ వస్తుండే, రీసైకిల్ నుంచి మేము చేస్తుండే, ప్రతి స్కూల్స్కి వెళ్తుండే. కొన్ని స్కూల్స్ అయితే మమ్మల్ని గేట్ బయట నుంచి కూడా పంపించేసారు, కొన్ని స్కూల్స్ గేట్ బయట నుంచి కూడా. లైక్ ఇప్పుడు ఇక్కడ బయట అందరిని నమ్మాలని రూల్ లేదు, అది కూడా ఫస్ట్ థింగ్. ఎన్జిఓ సెక్టర్ అంటే నేను ఫస్ట్ చెప్పాను, సో నెగిటివ్ అని ఉంది, సో నేను వాళ్ళని నేను క్రిటిసైజ్ చేస్తలే. బట్ టైంలో మాకేంటంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ మాకు ఒక 1 day ఇంపాక్ట్ అవుతుండే, మళ్ళీ దాని నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ ఎనర్జీతో వెళ్ళిపోతుండే. కానీ ఇప్పుడు ఒక ద గ్రేట్ థింగ్ ఏంటంటే ఏ స్కూల్స్ అయితే మమ్మల్ని బయటికి పంపించారో ఆ స్కూల్ వాళ్ళు ఇక్కడ వచ్చి అర్బన్ ఫార్మింగ్ నేర్చుకుంటున్నారు.
వావ్. అదే స్కూల్లో వచ్చి ఇప్పుడు స్పోర్ట్స్ అకాడమీ నేర్చుకుంటుండే. Hmm. బట్ అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుండే. ఆ Super. స్కూల్లో అడుగుతుండే ఇన్ని రోజులు మా దగ్గరికి ఎందుకు రాలేరు మీరు అని. Hmm. ఇప్పుడు చెప్తుండే Hmm. మేము వచ్చాము అప్పుడు Hmm. మీరు మమ్మల్ని పంపించేశారు అని. Super. సో అప్పుడు కొంచెం బాధపడుతుండే. అండ్ కొన్ని థింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ అప్ అండ్ డౌన్ వంశీ. సో కొన్ని థింగ్స్, కొన్ని విలేజెస్ కూడా బుక్స్ ఇచ్చే టైంలో కొన్ని విలేజెస్ కూడా మాకు ఏం అవసరం లేదు పోండి అన్నారు. Hmm. కొన్ని కమ్యూనిటీ మమ్మల్ని క్యాస్ట్ వైజ్ గా చూశారు, కొన్ని కమ్యూనిటీ మమ్మల్ని రిలీజియన్ వైజ్ గా చూశారు, కొంత కమ్యూనిటీ మమ్మల్ని ఏజ్ వైజ్ గా చూశారు. అరే మీరేం చేస్తారు, మీరేమి ఇస్తారు, అవన్నీ చూశారు. సో ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. సో మూవీ అనేది వాళ్ళకి క్లియర్ అర్థమైంది. ఓకే అని వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు. గ్రేట్. అండ్ మీరు ఇప్పుడు ఇంకా ఈ హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ లో ఇంకో కొత్త ప్రాజెక్ట్ కూడా వస్తుందని విన్నాను, దాని గురించి మంచి అంటే యాక్చువల్ ఎలా అంటే ఇక్కడున్న అర్బన్ లో పాపులేషన్ బట్టి మనకి ఒక స్ట్రీట్ కి ఒక స్కూల్ ఉంటుంది, గల్లీకి ఒక స్కూల్ ఉంటుంది. ఒక గల్లీలో ఒక 40 ఇల్లులు ఉంటాయి, ప్రతి ఇంటికి 3 floors ఉంటాయి. ప్రతి 3 floors లో ఆల్మోస్ట్ ఒక 20 ఫ్యామిలీస్ ఉంటాయి. 20 ఫ్యామిలీస్ ఒక్కొక్క పిల్లలకి ఇద్దరిద్దరు పిల్లలైనా కానీ ఒక్కొక్క బిల్డింగ్ నుంచి ఒక 30-40 స్టూడెంట్స్ బయటకు వస్తారు. ఆ గల్లీలో ఒక్క ఇంట్లోనే 30 మెంబర్స్ పిల్లలు 30 అయితే ఆ గల్లీలోనే 200 మెంబర్స్ అవుతారు. ఆ 200 తో కూడా ఒక స్కూల్ కట్టచ్చు. 200 అది హై స్కూల్, ఇంకా 200 అంటే హై స్కూల్ ఏం కాదు, ఆ గల్లీలో కూడా ఒక హై స్కూల్ పెట్టచ్చు. అట్లున్న లైక్ ఈ అర్బన్ లో సో పిల్లలకి ఇక్కడ ఏంటంటే గ్యాప్స్ ఏంటంటే గ్రౌండ్స్ గ్యాప్స్. పిల్లలకి ఏంటంటే స్కూల్ ఇల్లు తప్ప ఇంకేం లేదు, గ్రౌండ్ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఏం లేదు. ఒక గల్లీలో జస్ట్ బిల్డింగ్ పెట్టేస్తే స్కూల్ అయిపోతుంది. సో వాళ్ళకి కూడా బడ్జెట్ స్కూల్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. మాది కూడా అట్లాంటి స్కూల్, అదే స్కూలే. సో ఇక్కడ ఏంటంటే గ్యాప్ ఏంటంటే గ్రౌండ్స్ లేవు, పిల్లలకి ఏంటంటే లైక్ ఫిజికల్ యాక్టివిటీస్ లేదు. స్కూల్ ఇల్లు తప్ప ఇంకేం లేదు. సో కమ్యూనిటీస్ లో పార్క్స్ లేవు, స్కూల్స్ కి గ్రౌండ్స్ లేవు. గలీలో క్రికెట్ ఆడదామన్నా ఇటు ఒక 50 వెహికల్స్ ఉంటే ఇటు ఒక 50 వెహికల్స్ ఉంటే కార్స్ ఉంటే అసలు ఆడలేవు. మేము ఆడిన రోజుల్లో కూడా ఇప్పుడు ఆడలేవు. వాళ్ళకి ఎలాగైనా మనము స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి. ఎలా అప్పుడు మాకు ఐడియా వచ్చింది. అప్పుడు మేము ఏం చేసామంటే కొన్ని ల్యాండ్స్ మేము ఐడెంటిఫై చేసి సెంట్రల్ గవర్నమెంట్వి, సో అవి మేము లీజ్ తీసుకొని స్పోర్ట్స్ అకాడమీ, చైల్డ్ ఫ్యూచర్ స్పోర్ట్స్ అకాడమీ అని మేము ఓపెన్ చేసాం. మేము ఏం చేసామంటే ప్రతి స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్స్తో ఎంఓఈ చేసుకొని పిల్లలకి మా అకాడమీ బస్ ఇచ్చేసి వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ స్పోర్ట్స్ నేర్పిస్తున్నాం. సో ద పాయింట్ ఏంటంటే మేము వెరీ నామినల్ కాస్ట్ కలెక్ట్ చేసి వాళ్ళకి స్పోర్ట్స్ ఆడడం ఇస్తున్నాం. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా గ్రోత్ అవుతున్నారు. ఇంకొకటి, మీ జర్నీలో మీకు జరిగిన హార్ట్ టచింగ్ ఎమోషనల్ మూమెంట్ ఏదన్నా ఉంటే అది షేర్ చేసుకోగలుగుతారా? ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఒక డే మంచి జరిగిందని ఎప్పుడు ఆనందపడం, ఆ సక్సెస్ మేము ఎంజాయ్ చేయం, నెక్స్ట్ టాస్క్ వర్కౌట్ చేస్తాం అంతే. ఒకటి ఫెయిల్ అవుతున్నాం అనుకో దాన్ని మేము బాధపడం, నెక్స్ట్ టాస్క్ మేము వర్క్ చేయడమే. సో ద పాయింట్ ఎవ్రీథింగ్ ఇస్ మేము అన్నట్టు సక్సెస్ మేము ఎప్పుడైనా మేము సక్సెస్ వర్డ్ యూజ్ చేయం. సో లైక్ 10 years ఆఫ్ సక్సెస్, 10 years ఆఫ్ లర్నింగ్. మాది ఇప్పుడు ఏదైతే ఇన్ని ఇయర్స్ ఆఫ్ సక్సెస్ కాదు, ఇన్ని ఇయర్స్ ఆఫ్ లర్నింగ్ మాది. సో లర్నింగ్ ఎవ్రీ డే ఇస్ రన్నింగ్. సో హార్ట్ టచింగ్ మూమెంట్ అంటే ఎవ్రీథింగ్ హార్ట్ టచింగ్. మనం ఇట్లా కూర్చున్నాం అంటే కూడా హార్ట్ టచింగ్, అది ఇంకా ఎవ్రీథింగ్ ఇస్ మూమెంట్ ఇస్ ఎంజాయ్. సక్సెస్ ని డిఫైన్ చేయండి అంటే ఏం చెప్తారు? సక్సెస్ ని యాక్చువల్లీ దేర్ ఇస్ నో సక్సెస్ అబ్బా. సక్సెస్ అయిపోయిందంటే ఎండింగ్ కాదు. సో లైక్ బౌండరీ లైన్ దాటిందంటే 4 అంటారు కదా. సో ఇక 4 మించి ఇంకేం లేదు. సక్సెస్ ఇంకా ఉండదు నా పాయింట్. ఎవ్రీథింగ్ చనిపోయేంత వరకు నువ్వు ఏదో ఒక టాస్క్ చేస్తున్నా దానికి సక్సెస్ అయితేనే ఉండాలి. ఇట్స్ జర్నీ నా పాయింట్. సక్సెస్ ఇంకా లేదు. ఇప్పుడు ఒక్కటి పోగానే ఇప్పుడు సక్సెస్ అయిపోగానే నెక్స్ట్ మనం ఇంకోటి వర్క్ చేస్తుంటాం, దాని ఇంకో సక్సెస్ వస్తుంది, దాని ఇంకో సక్సెస్ కి ఎండ్ ఉండదు. పాయింట్ ఇక నీకు ఉండకూడదు అంతే. వర్క్ చేస్తుండే ఎవ్రీడే ఇస్ ఛాలెంజ్, ఎవ్రీడే ఇస్ లర్నింగ్ ప్రాసెస్. మీరు ఇందాక వాలంటీర్స్ గురించి మాట్లాడేటప్పుడు టీంలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ ఉంటాయని చెప్పారు. అట్లా చెప్పడానికి గల రీజన్ ఏదో ఒకటి ఉండొచ్చు, లైక్ మీ టీం అంతా స్ట్రాంగ్ అయి ఉండొచ్చు. మీ టీం గురించి కొంచెం చెప్తారా? యాక్చువల్లీ ద టీమ్ అంటే మేమందరం ఒకటే అండి. యాక్చువల్లీ మా ఆర్గనైజేషన్లో దెర్ ఈస్ నో ప్రెసిడెంట్, లైక్ రోల్స్ ఏముండే, టీమ్ లీడ్ అని ఎవ్రీథింగ్ ఉండదు. ఎవ్రీథింగ్ ఇస్ వన్, అందరూ ఒకటే. ఎవరైనా మా దాంట్లో చీపురైనా వాళ్ళే పెట్టాలా, మైక్ అయినా వాళ్ళే పెట్టాలి.
మన చీపురు పట్టేటోళ్ళు అలాగా మైక్ పట్టేటోళ్ళు అక్కడ లేరు, అందరం మేము ఒక్కనే సేమ్, దర్ ఇస్ నో రూల్స్ ఎనీథింగ్. సో టీం లేదంటే అందరు చదువుకున్న వాళ్ళే, చదువుకుంటేనే మా టీం వాళ్ళందరూ ఎలా అంటే లైక్ ప్రొఫెషనల్ వాళ్ళ ప్రొఫెషనల్. కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది లాయర్స్ ఉన్నారు, కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ ప్రొఫెషనల్ వాళ్ళది ఈజ్ ఆర్గనైజేషన్ ఇస్ అ ప్యాషన్. సో మాది ఎప్పుడు మా ప్యాషన్ మా ప్రొఫెషనల్కి డిస్టర్బ్ చేయలేదు, మా ప్రొఫెషనల్ మా ప్యాషన్ డిస్టర్బ్ చేయలేదు. ఆ రెండు సమానంగా చేసుకుంటూ మేము ఇక్కడ దాకా వచ్చాం. మా టీంలో ఎలా అంటే ప్రతి ఒక్కరు వర్క్ అనేది షేర్ చేసుకుంటాం. అందరం ఏ వర్క్ వచ్చినా అందరం వస్తాం, మా టైం తీస్తాం. లైక్ టైం తీయడం అంటే ఎలా అంటే అండి, ఇప్పుడు ఒక సండే సాటర్డే వచ్చింది అనుకో, 2 hours టెస్ట్ తీసుకుందాం, ఆ టైం అనేది ఆర్గనైజేషన్కి ఇవ్వడం. సో కొన్ని సాక్రిఫైస్ చేస్తుంటాం, కొన్ని థింగ్స్. ఒక షాపింగ్కి వెళ్దాం అనుకుంటాం, సరే నెక్స్ట్ వీక్ వెళ్దాంలే, ఇప్పుడు ఆర్గనైజేషన్లో వర్క్ ఉంది, సో అలా రావడం. సో మా టీం అందరం లైక్ చిన్న నుంచి పెద్ద వరకు ఉన్నారు. ఇప్పుడు మా టీంలో కొంతమంది యాడ్ అయ్యారు, సో 40-50 years వాళ్ళు ఉన్నారు. మా టీంలో మాకు చదువు చెప్పిన టీచర్స్ ఉన్నారు. మా టీంలో మాకు ట్రీట్ చేసే లైక్ డాక్టర్స్ ఉన్నారు. మా టీంలో మా పేరెంట్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో లైక్ ఏంటంటే లైక్ టీమ్ ఎవ్రీవన్, ఏజ్ మ్యాటర్ కాదు, సో వాళ్ళ క్యాస్ట్ మ్యాటర్ కాదు, నో నథింగ్. అందరం కలిసి వర్క్ చేసుకుంటాం. సో మ్యూచువల్ ఫ్రెండ్స్ యాడ్ అయ్యారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 150 టీం ఉన్నారు. వాళ్ళ ప్రొఫెషనల్ వాళ్ళది. సో ఎప్పుడైతే ఆర్గనైజేషన్కి వాళ్ళ అవసరం ఉంది అన్నప్పుడైతే వాళ్ళు పక్క వస్తారు. దే గివ్ దే టైం, ఎఫర్ట్స్, ఎవ్రీథింగ్ ఇస్తారు. సో మంచిగా టీం లైక్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క టీం ఉన్నారు. హైదరాబాద్లో, ఎల్లెందులో, ఆదిలాబాద్లో, ఆసిఫాబాద్లో, నాగర్ కర్నూల్లో, సో ఒడిశాలో, శ్రీకాకుళంలో, సో డిఫరెంట్ వాళ్ళ టీమ్స్. ఫార్మర్స్ ఉన్నారు దాంట్లో కూడా. సో లైక్ ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మేము బుక్స్ పంపిస్తే వాళ్ళు బుక్స్ ఇవ్వడము, వాళ్ళ టైం తీసి అక్కడ సర్వీస్ చేయడము, అవి చేస్తుంటారు. మా టీం మేము అందరం గైడ్ చేస్తుంటాము. సో ఈ విధంగా చేసుకుందాం, లైక్ రెగ్యులర్గా మీటింగ్స్ అవుతుంటాయి, కలుస్తుంటాం, ఫన్ ఉంటుంది, వర్క్ ఉంటుంది. బట్ ద స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే మేమేంటంటే దీన్ని ఒక వార్ రూమ్గా ట్రీట్ చేస్తాం. సో వార్ రూమ్లో ఎలా అంటే పని చేసేటోళ్ళే ఉంటారు, పని చేయని వాళ్ళు ఉండరు. సో వర్క్ ఈస్ ఫస్ట్, దాని తర్వాత అన్ని నెక్స్ట్. వర్క్ చేయాలి అందరు. సో ఇక్కడ ఎవ్వరు పెద్ద కాదు, ఎవ్వరు చిన్న కాదు, ఎవరు గ్రేట్ కాదు, ఎవరు లైక్ ఎనీథింగ్ వాళ్ళ గ్రేట్, నువ్వు గ్రేట్ కాదు, నువ్వు గ్రేట్ అని ఉండదు. సో అందరు వచ్చావా నువ్వు వర్క్ చేయాల్సిందే. సో పాపం అందరూ ఎంత టైం ఉన్నా ఏది ఉన్నా అలా టైం తీసి వర్క్ చేస్తారు. సో నైస్ టీమ్ యాక్చువల్లీ. సో అందరం మంచి కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేసుకుంటాం. గ్రేట్. మీరు స్టార్ట్ చేసినప్పుడు మమ్మల్ని ఎవరు నమ్మలేదు అన్నారు, వాళ్ళకి నేను చూపించాలి ఎట్లాగన్నా అని మీరు స్టార్ట్ చేసినాను అన్నారు. మీరు ఏం మాట్లాడుకున్నా నేను దీనికోసం పనిచేస్తున్నాను అని అన్న ప్రౌడ్ మూమెంట్ ఉన్న ఏదైనా సిచ్యువేషన్ ఉందా? సో నేను చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. యాక్చువల్లీ మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. ఆర్గనైజేషన్ స్టార్ట్ కాగానే ఫస్ట్ మనం ఏం చేసుకుంటాము, సో ఏమేమి వర్క్ చేసుకుందాము అవన్నీ రాసుకున్నాం. సో అప్పుడు రక్తదానాలు చేద్దాము, మెడికల్ క్యాంప్స్ పెడదాము, బుక్స్ ఇద్దాము పేదలకి. సో ఒక 30 points రాసాం. అవన్నీ రాసుకున్నాక తర్వాత ఒక పేరు పెడతాం, హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ అని పెట్టాం. దాని తర్వాత ఒక లోగో నెట్లెక్క డౌన్లోడ్ చేసాం. కొన్ని ఇవన్నీ తీసి అన్ని యాడ్ చేశారు, ఒక లోగో అయిపోయింది. సో లోగో చేయండి, లోగో అయ్యాక వర్క్ అనేది స్టార్ట్ అవుతున్నా కొద్దీ దాని తర్వాత మేము ఆబ్వియస్లీ ఇక కొన్ని అప్ అండ్ డౌన్స్, కొన్ని అవమానాలు, కొన్ని సంతోషాలు అవన్నీ అయ్యాక, సో ద పాయింట్ ఏంటంటే మేము అనుకోకుండా రాసే పాయింట్స్ ఏవైతే మేము ఎన్ని ఈవెంట్స్ 30 లిస్ట్ చేసామో అవన్నీ ఇప్పుడు రీచ్ అయ్యాం. అనుకోకుండా రాసాం, అది మాకు తెలియదు అవి రీచ్ అవుతామని, బట్ అవి రీచ్ అయ్యాం. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ఆ లోగోలో మేము ఏదైతే నెట్లుగా డౌన్లోడ్ చేసామో అదొక చెట్టు ఉంటుంది. చెట్టుకి అన్ని టూల్స్ ఉంటాయి, డిఫరెంట్ టూల్స్ ఉంటుంది. బుక్ ఉంటుంది ఒకటి, ఒక మిషన్ ఉంటుంది, ఒక బాల్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అవన్నీ ఉంటాయి. సో నేను ఒక రీసెంట్గా నా లోగో అబ్జర్వ్ చేశాను. చేశాక నాకు తెలియదు ఆ లోగో నేను డిజైన్ చేసిందని. ఇప్పుడు ఆ లోగోలో ఉన్న థింగ్స్ అవన్నీ మా వర్క్ రిలేట్ అవుతుంది. గ్రేట్. మాకు ఆర్గనైజేషన్కి ఒక ఇండస్ట్రీ ఉంది, ఆ ఇండస్ట్రీ ఆడ ఉంది. ఆర్గనైజేషన్ ఒక స్పోర్ట్స్ అకాడమీ ఉంది,
ఆ బాల్స్ రిలేటెడ్ ఉన్నాయి. మా ఆర్గనైజేషన్ ఒక నర్సరీ అర్బన్ ఫార్మింగ్ సెంటర్ ఉంది. మాకు ఒక లోగోలో చెట్టు ఉంటుంది, చెట్ల మీద వర్క్ చేసాం. అండ్ ఆల్సో అక్కడ ఆ లోగోల ఆకులు ఉంటాయి, కంపోస్ట్ మీద వర్క్ చేస్తున్నాం. ఆ లోగోల కట్టెలు ఉంటాయి, బయోచార్ మీద వర్క్ చేస్తున్నాం. ఆ లోగోలో కొన్ని యానిమల్స్ ఉంటాయి, యానిమల్స్ మీద వర్క్ చేస్తున్నాం. ఆ లోగోలో ఒక స్టెత్ లైక్ మెడికల్ రిలేటెడ్ ఉంటుంది, మెడికల్ క్యాంప్స్ చేస్తున్నాం. ద పాయింట్ ఏంటంటే ఇట్స్ లైక్ ఇట్స్ అ ప్లాంట్ యాక్చువల్లీ. నేను ఏం నమ్ముతానంటే ఇప్పుడు మనకి లైక్ ఇప్పుడు మాకన్నా తెలుగు మంత్రులు ఉండరా, మాకన్నా తెలుగు మంత్రులు ఉంటారు, మాకన్నా చదువుకున్న వాళ్ళు ఉంటారు, మాకున్న డబ్బు ఉన్నంత వంతులు ఉంటారు, మాకన్నా ఆలోచించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. బట్ మాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. మేమే కాదు, మాకు మా చదువులే కాదు, మాకు నలుగురికి సర్వీస్ చేసే ఆపర్చునిటీ మాకు వచ్చింది. సో వీఆర్ ప్రివిలేజ్ 100%. సూపర్. సో చాలా మంది ఉన్నారు నాకన్నా మస్తు నాలెడ్జ్ వాళ్ళు ఉన్నారు. సో నథింగ్ వాళ్ళ ముందు కొంతమందితో పోల్చుకుంటే మేము. సో గాడ్ గివెన్ ఒక్కరికి సాయం చేసే ఆపర్చునిటీ ఇచ్చాడంటే కంప్లీట్లీ వీఆర్ ప్రివిలేజ్. మా టీంతో అదే షేర్ చేస్తా, వీఆర్ కంప్లీట్లీ ప్రివిలేజ్. మనకు ఒకరికి హెల్ప్ చేసే ఆపర్చునిటీ ఇచ్చాడు. సో దీన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవ్రీథింగ్ వాటెడ్ మేబీ మనకి ఎవ్రీ ఆపర్చునిటీ, మేము ఒకటే బిలీవ్ చేస్తుంటే ఎవ్రీ ఆపర్చునిటీ, ప్రతి స్టెప్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఆపర్చునిటీ ఏ చిన్నదో పెద్దదో, దానివల్ల 1 రూపీ వస్తుందా 1 రూపీ రాదా, తక్కువ టైమా ఎక్కువ టైమా, ఏదైనా పర్లేదు ఎవ్రీ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటూ రావాలా. ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వెళ్ళాలా. కానీ ఏ ఆపర్చునిటీ మేము లూజ్ చేసుకోలేదు. ప్రతిదీ మాకు రీసెంట్గా మాకేంటంటే ఎగ్జాంపుల్ చెప్తా అండి, మాకు ఇప్పటికున్న ప్రాజెక్ట్స్ బిజీలో మాకు ఒక కంపోస్ట్ ప్రాజెక్ట్ వచ్చింది. ఇక్కడ ఉన్న ఆకులన్నీ కలెక్ట్ చేసి కంపోస్ట్ చేయాలి. దానివల్ల మాకు 1 రూపీ లాభం రాదు, 1 రూపీ మాకు జస్ట్ కంపోస్ట్ వస్తుంది. బట్ ఒకటి థింగ్ ఏంటంటే సో నేచర్ టు నేచర్, ఆకు నేచర్ ఇస్తుంది, మళ్ళీ మనం నేచర్కి ఇచ్చేయాలి కంపోస్ట్గా చేసి, వితౌట్ బర్నింగ్, కాలు పెట్టకుండా ఏదైనా ల్యాండ్ స్లైపింగ్ లైక్ గుంతతో వేయడం కన్నా నేచర్ టు నేచర్ చేయాలి. అదొక్క పాయింట్ తోటి కంపోస్ట్ చేయడం కూడా రాదు. కంపోస్ట్ నేర్చుకున్నాం, కంపోస్ట్ ప్రాక్టీస్ ఎక్కడైతే చేస్తున్నా అక్కడ విజిట్స్ చేసాము, అవన్నీ మా స్టాఫ్ నేర్పించాము, మా టీంకి నేర్పించాము. అందరం ఇప్పుడు కంపోస్ట్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ మేము 4 tons కంపోస్ట్ జనరేట్ చేస్తాం. సో ఈ ప్రాక్టీస్ అనేది మాకు వేరే నాలెడ్జ్ ఇచ్చింది. ఈ ఒక ప్రాజెక్ట్ బేస్ గా మాకు వేరే ప్రాజెక్ట్స్ వచ్చాయి. ద పాయింట్ ఆ డే మాకు ఆకుతో ఏం పని చేస్తాం, మనం చదువుకున్నాం, ఆకులు ఏరుకోవడం ఏంది, మనం చదువుకున్నాం, దీనివల్ల 1 రూపాయి రాదు, టైం వేస్ట్ అండ్ ఎవర్. సో ఆపర్చునిటీ ఒక స్టెప్ పైకి వెళ్ళడానికి ఒక స్టెప్ పడిపోయింది. సో అట్లా ప్రతి ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటూ వెళ్ళాము. సో మేము అదే బిలీవ్ చేస్తాం, ఏ ఆపర్చునిటీ వదలొద్దు. మనకిచ్చిన ఈ ఆపర్చునిటీ మనం జెన్యున్ గా ఎఫర్ట్స్ తోటి ఒక్కటి బిలీవ్ చేస్తాం ఏంటంటే 0 ఎఫర్ట్స్ 0 రిజల్ట్. నువ్వు కష్టపడింది ఏది రాదు. నువ్వు కష్టపడు, రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయి. వితౌట్ కష్టంగా నువ్వు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే అది ఎప్పటికీ రాదు. కష్టపడదాం, ఏ ప్రాజెక్ట్ వచ్చినా దాని రిజల్ట్ ఆటోమేటిక్. వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, రిజల్ట్ అనేది మన వెనక వస్తూ ఉంటుంది. వర్క్ చేసుకుంటే మనం వెనక తిరగకుండా వెళ్ళిపోతే సరిపోతుంది అని మేము బిలీవ్ చేస్తాం. ఎస్, సూపర్. అండ్ హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్లో మీరు ఎంతోమంది నవ్వులు చూసి ఉంటారు, ఎంతోమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి వాళ్ళ స్మైల్స్ని చూసి ఉంటారు. ఈ హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ జర్నీ ఇప్పటివరకు ఏదైతే ఉందో ఆ జర్నీ వల్ల మీ లైఫ్లో మీ పర్స్పెక్టివ్ ఆన్ లైఫ్ చేంజ్ అయిందా? యా, యాక్చువల్లీ ఎలా అంటే అండి, ద ఏజ్ ఆఫ్ 15లోనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం, సేమ్ ప్యారల్గా నేను చదువుకున్నా. సో నేను పాలిటెక్నిక్లో బ్యాక్గ్రౌండ్. నా పాలిటెక్నిక్ నుంచి నేను సొసైటీ స్టార్ట్ అయింది. నా పాలిటెక్నిక్ చేశాను, దాని తర్వాత బీటెక్ చేశాను. బీటెక్ చేశాక నేను ఎంటెక్ చేశాను. ఎంటెక్ వరకు నా ఎడ్యుకేషన్ ఒక సైడు, నా సర్వీస్ ఒక సైడు, రెండు దేనికి నేను డిస్టర్బ్ కాకుండా వర్క్ చేశాను. అండ్ ఎంటెక్ తర్వాత ఎంఎస్డబ్ల్యూ చేశాను, ఎంఎస్డబ్ల్యూ తర్వాత బిఎడ్ చేశాను. సో నా చదువు నేను ఇష్టపడతా. ఎవ్రీ మనం లర్నింగ్ ప్రాసెస్. ఎంత చదువుతాం అంటే మనం అంత చదువుకి ఏజ్ ఉండదు, ఎంతవరకు మనం చదువుతూనే ఉండాలి, అది నాకు ఇష్టం. అండ్ ఆల్సో సర్వీస్ చేయడం కూడా ఇష్టం. సో దీంతో నాకు ఏమైందంటే అండి, నాకు
సర్వీస్ అనేది చదువు ఒక ఇంపార్టెన్స్ నేర్పించింది. ఓకే. సర్వీస్ నాకు చదువు ఒక ఇంపార్టెన్స్ నేర్పించింది. చదువు నాకు సర్వీస్ ఎలా చేయాలో నేర్పించింది. సో ద పాయింట్ ఇంటర్లింక్డ్. సో నాకేంటంటే నేను ఎప్పుడైతే సర్వీస్ చేస్తుంటానో నాకు అప్పుడు ఒక అనాథాశ్రమం పోతామండి. తల్లిదండ్రులు ఉండరు వాళ్ళకు. తల్లిదండ్రులు లేని వాళ్ళని అడిగితే తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది. ఒక మనిషి విలువ మనకు మనిషి విలువ ఎట్లా తెలుస్తుంది అంటే మన చుట్టూ ఎవ్వరు లేనప్పుడు వాడిని అడగాల మనిషి విలువ ఏందని. అప్పుడు వానికి మనిషి విలువ తెలుస్తుంది. తిండి లేనోనికి తిండి విలువ అడగాల, తిండి తెలుస్తుంది. సో లైక్ మనం జనాలతో ఉంటేనే జనాల విలువ తెలుస్తుంది. సో మేము ఎన్నో ఆర్ఫనేజెస్కి వెళ్ళాం, మేము ఎన్నో ఫ్యామిలీస్ మేము చూసాం, ఎన్నో విలేజెస్ చూసాం, వాళ్ళ ప్రాక్టీసెస్, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఎఫర్ట్స్. ఒక్క బుక్ కొనుక్కోవడానికి 20 కిలోమీటర్స్ వెళ్ళే పిల్లల్ని చూసాం. సేమ్ స్కూల్ కింద స్టేషనరీ కొనుక్కున్న పిల్లల్ని కూడా చూసాం. ద డిఫరెన్స్. సో నాకు అప్పుడు అర్థమైంది ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఇప్పుడు మనకు వచ్చిన ప్రతిదీ, ఇప్పుడు 100 books ఉన్నంతో కాకుండా నీది ఒక్క బుక్ ఉంది చూడు, అది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నీకు. అది దాంట్లో సాటిస్ఫై. ఆ బుక్ లేని కూడా ఉన్నాడు, నువ్వు అంతా కంపేర్ చేసుకో. ఇప్పుడు చాలా మందికి నాకు కార్ లేదు, నాకు బండి లేదంటే బై నడుచుకుంటా చెంచర్ ట్రైబ్ వాళ్ళు 40 kilometers నడుచుకుంటూ లోపలికి వెళ్తారు. నీకు బండి అన్న ఉంది నీకు. సో యువర్ ప్రివిలేజ్. నువ్వు లేనంతో నువ్వు పోల్చుకోవాలి. అక్కడ నాకు అర్థమైంది సర్వీస్ చేసినప్పుడు నాకు చదువు విలువ తెలిసింది. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ కోసం చాలా మంది కష్టపడుతున్నారు. అసలు వాళ్ళు చదువుకుందామన్నా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మేము బుక్లు వెళ్ళకపోతుంటాం ఆసిఫాబాద్లో. ఒక మేడం ఉంటుంది ఆ స్కూల్లో, 40 members స్ట్రెంత్. పిల్లలు ఒకటే విలేజ్, ఒకటే టీచర్. ఆమె యాక్టివ్ మీద వస్తుంది. ఆమె వస్తే అన్ని విలేజ్ మొత్తం ఆరన్ కొట్టుకుంటూ వెళ్తుంది. ఆరన్ కొట్టుకుంటూ వెళ్తా అంటే ఆ ఇండికేట్స్ అంటే నేను వచ్చిన స్కూల్ ఓపెన్ అయింది రండి అని. అంటే ఆమె అంత దూరం నుంచి వచ్చి అక్కడ ఒకవేళ ఆరన్ కొట్టిన కూడా రాకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి అందరూ బతిలాడి మళ్ళీ స్కూల్ పిలిపించి ఆమె చదువు చెప్తుంది. సో చదువు ఒక ఇంపార్టెన్స్. లైక్ ఎంత కష్టపడతారు విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ లో చదువు చెప్పడానికైనా కానీ చదవడానికి కానీ. సెకండరీ స్కూల్, ప్రైమరీ అయిపోయింది అంటే 12 kilometers గర్ల్స్ నడుచుకుంటూ వెళ్ళి సెకండరీ స్కూల్కి వెళ్తుండే. సో మనకి ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఓకే. సో అప్పుడు నాకు ఎడ్యుకేషన్ ఒక వాల్యూ తెలిసింది. సో అందుకే చెప్తా ఎవరికైనా చదువుకో. చదివిన వాళ్ళు చాలా మంది ఉంటారు, నువ్వు చదువుకో. నీకు ఆపర్చునిటీ వచ్చింది, యువర్ ప్రివిలేజ్, యూటిలైజ్ దట్. మీకు ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు మీరు అన్నారు కలెక్టర్ అవుతేనే నేను సర్వీస్ చేయనక్కర్లేదు, నా సొంతంగా కూడా సర్వీస్ చేసుకోవచ్చు అని అన్నారు. అట్లనే ఇప్పుడు ఇండివిజువల్గా నాకే నేను సర్వీస్ చేసుకోవాలని వచ్చిన చాలామంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలనుకుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేనైతే అండి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయొద్దని అంటా. ద పాయింట్ ఎందుకంటే అండి, ఇప్పుడు ఒక ఫౌండేషన్ ఓపెన్ చేస్తున్నామంటే ద పాయింట్ ఏంటంటే ఇట్స్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అంటే గవర్నమెంట్ చేయలేంది ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ చేస్తుంటాయి. సో మంచి గవర్నమెంట్ మంచి ఉందనుకోనండి, ఇలాంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఈ ఫౌండేషన్స్ అవన్నీ పుట్టాయి. ద పాయింట్ ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎన్జిఓస్ అనేది తగ్గుతుండాలి. ఇట్స్ ఒక బిజినెస్ కాదు, ఇది పెరగడం కాదు. ఎన్జిఓస్ అనేది తగ్గుతుంటే మాలాగా ఎన్జిఓస్ పనిచేసే అవసరం లేదు. సో గవర్నమెంట్ మంచి వర్క్ చేస్తూ ఉంటే సో మాలాంటి ఎన్జిఓస్ పనిచేసే అవసరమే లేదు. సో ద పాయింట్ ఏంటంటే మన గవర్నమెంట్ మంచి వర్క్ చేయాలి. సో మనకి ఇక్కడ ఎంత ఎన్జిఓస్ ఎంత తక్కువ ఉంటే అంత మంచి గవర్నమెంట్ వర్క్ చేస్తున్నట్టు, అంత కంట్రీ కూడా మంచి డెవలప్ అవుతున్నట్టు. ద ఎయిమ్ దట్ మా ఇస్ లైక్ అందరు సర్వీస్ ఎవరిది మంచి గవర్నమెంట్ అందరు సర్వీస్ చేస్తే మేము ఒకళ్ళకి హెల్ప్ చేసే అవసరం లేదు, మా టైం మేము వేస్ట్ చేసుకునే టైం కూడా అవసరం లేదు. సో అవి తగ్గాలనే నేను కోరుకుంటా. సో ఇన్ కేస్ నువ్వు సర్వీస్ చేయాలి అనుకుంటే సో లైక్ ఇండివిజువల్గా చేసుకోవచ్చు. సో మనము ఎక్కడైనా మీకు ఏ చెయ్యాలనుకున్నా లైక్ మీరు ఇండివిజువల్గా మీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లాగా ఏదైనా లైక్ యూనిక్ థింగ్స్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఫైనలీ హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ గురించి, హెల్పింగ్ సొసైటీ ఫౌండర్గా మన పాడ్కాస్ట్ లిజనర్స్కి ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే గో హెడ్. హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ లైక్ మేము ఏదైతే వర్క్ చేస్తున్నామండి, ద పాయింట్ మా లైక్ అందరము ద ఏజ్ ఆఫ్ 30 లోపలనే ఉంటాం. మేము అందరం 30 years బిలోనే ఉంటాం. సో మాకేంటంటే లైక్ వీఆర్ ఎంజాయింగ్ ద వర్క్.
సో మాకేంటంటే లైక్ అందరము ఏ వర్క్ చేస్తున్నాము, సో ఎవరికి చేస్తున్నాము ద పాయింట్ మేము ఏం చూడం. సో మాకేంటంటే మేము ఏ పని చేసినా సో దాంట్లో మేము ఎంజాయ్నెస్ చూసుకుంటాం. సో ద పాయింట్ చాలామంది ఎంజాయ్ అనగానే ఒక ట్రిప్ వెళ్తే ఎంజాయ్, ఒక మూవీ వెళ్తే ఎంజాయ్, లేదంటే ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తే ఎంజాయ్ అంటారు. సో మా పాయింట్ ఏంటంటే మేము వర్క్లో ఎంజాయ్ చేస్తుంటాం. సో మాకు ఫ్రీ టైం దొరికితే చాలు వర్క్ చేయడము. సో దాంట్లోనే మా ఎంజాయ్మెంట్ మేము చూసుకొని సో ఒక మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసుకుంటూ దానికి ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇలాంటి ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ మా ఫ్యూచర్లో కూడా చాలా ఉన్నాయి ఐడియాస్ మా దగ్గర. సో లైక్ ప్రాజెక్ట్స్, ఏ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటే ఎంతమందికి హెల్ప్ఫుల్ అవుతుంది, ఏ ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే దాంట్లో మనకి ఎక్కువ స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు, అలాంటి ప్రాజెక్ట్స్ మేము వర్క్ చేసుకుంటూ సో ఇంకా మాకు ఉన్న ఆపర్చునిటీస్, మాకున్న స్ట్రెంగ్త్ బట్టి మేము డెఫినెట్లీ మేము ఎంత వర్క్ చేయాలనుకుంటామో అంత వర్క్ చేస్తాము. సో డెఫినెట్లీ మాకేంటంటే మా ఫ్యామిలీ నుంచి చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి మాకు. సో ఎవ్రీవన్ మాకు బ్లెస్ చేయండి మేము ఇంకా వర్క్ చేయాలని. సో మా వర్క్స్ వల్ల చాలామంది బెనిఫిట్ కావాలి. సో మా పేజెస్ విజిట్ కండి. సో మా పేజెస్కి విజిట్ కాండి, మా ఫేస్బుక్ కానీ మా సోషల్ మీడియాస్ మేము కొన్ని వర్క్స్ ఏమైతే చేస్తుంటామో అవన్నీ మేము దాంట్లో అప్లోడ్ చేస్తుంటాము. అవన్నీ చూసి మాకు కొంచెం ఎంకరేజ్ చేస్తే మా టీంకి కానీ మాకు కానీ చాలా ఎంకరేజబుల్గా ఉంటుంది. ఆ ఎంకరేజ్మెంట్ తోటి మేము ఇంకా ఎక్కువ చేసే అవకాశాలు ఉంటాయి. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. డొనేషన్స్ లేకుండా ఇంతమంది పీపుల్ కి అండ్ చెట్లకి, పిల్లలకి ఇంతమంది హెల్ప్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఇంకా ఫ్యూచర్ లో కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ సో మచ్.